నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలకి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మాస్టర్స్, ఇప్పుడు అందరం ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ చేతిలో ఇలా చిన్న ముద్ర పెట్టుకోండి, కుడి చేతిలో ఇలా విష్ణు ముద్ర పెట్టుకోండి. బొటన వేలు మొదటి మొదటి భాగంలో, చూపుడు వేలు మధ్య వేలు. ముందుగా సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం చేసుకుందాము. చంద్రనాడి ప్రాణాయామం 5 సార్లు చేసుకుందాము. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 సూర్యనాడి ప్రాణాయామం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ముద్రలు అలాగే ఉంచుకోండి. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుందాము. ఎడముక్కు నుంచి శ్వాస తీసుకుంటాము. నొసటి మధ్య భాగంలో శ్వాసను బంధించి కుడి ముక్కు నుంచి శ్వాసను వదులుతాం. కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకొని నొసటి మధ్య భాగంలో శ్వాసని బంధించి ఎడముక్కు నుంచి వదులుతాం. ఇలా కంటిన్యూ చేయండి. 5 టైమ్స్ చేసుకున్నాము. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఈరోజు మనము షణ్ముఖ ముద్ర ప్రాణాయామం చేసుకుందాము. చూడండి, బొటన వేలు చెవుల పైన పెట్టుకోండి. చూపుడు వేళ్ళు కళ్ళపైన, మధ్య వేలు ముక్కు పైన, ముక్కు కింద ఉంగరపు వేలు,
ఇంకా కింద గదవ పైన ఇది శ్వాస తీసుకొని అమ్ము గాని ఓం గాని సౌండ్ వస్తుంది చూడండి. ఓ 5 టైమ్స్ చేసుకుందాము. చెయ్యండి అందరూ. ఓ పద్మ మేడం మీరు కెమెరా తిప్పి పెట్టుకోండి. రివర్స్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేసుకుందాం మాస్టర్స్. రైట్ లెఫ్ట్ చేసుకుందాము. రైట్ 5 టైమ్స్ చేసుకుందాము. రైట్ అంటే మొత్తం చూడండి. రైట్ మొత్తం తిప్పి మొత్తం చూడండి. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్. ఓంకారం చేసుకుందాము ఒక 5 సార్లు. ఇలా వేళ్ళని చిన్ముద్ర పెట్టుకొని తొళ్ళ పైన పెట్టుకోండి. శ్వాసతో కనెక్ట్ అయి చేయండి. ఔ ఔ ఔ ఔ ఔ ఔ ఔ మాస్టర్స్ అలాగే కూర్చోండి. ఒక 3 సార్లు డీప్ బ్రీత్ తీసుకుందాము. డీప్ బ్రీత్ తీసుకోండి. మెల్లగా వదలండి. బ్రీత్ తీసుకునేటప్పుడు విశ్వంలోని శక్తి మొత్తం మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి. వదులుతున్నప్పుడు మనలో ఉన్న సరికాని ఎనర్జీ మొత్తం బయటికి పోతున్నట్టు బూడిద వర్ణంలో ఊహించుకోండి.
ఇప్పుడు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ ఎవరైనా కళ్ళజోడు ఉంటే మామూలుగా అయితే ముందే తీసి పెట్టుకోండి. ప్రాణాయామాలు చేసేటప్పటి నుంచి కూడా అవసరం ఉండదు కదా. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. కింద కూర్చున్నట్టయితే ఓ బట్ట కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చోండి. చైర్లో కూర్చున్నట్టయితే కనుక కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకొని వేళ్ళలో వేలు వేసుకొని ఇలా ధ్యాన ముద్ర లాక్ చేస్తాము. బొటన వేళ్ళు కూడా ఇలా ఆనిస్తాము. ఇప్పుడు ధ్యాన ముద్ర అవుతుంది. వీలైనంత వరకు వీడియో ఆన్ చేసుకొని ధ్యానం చేయండి. కళ్ళు రెండు మూసుకోండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. శరీరాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టకండి. ఏ ఇబ్బంది లేని వాళ్ళు మాత్రం వెన్నెముక స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. తల వెనక్కి కానీ పక్కకు కానీ ఆనించొద్దు. నిద్ర కూడా పోతుంది మాస్టర్స్. సరళంగా సహజంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. ఏ రూపము లేదు, ఏ నామము లేదు, ఏ జపము లేదు, ఏ మంత్రము లేదు. నిరంతరంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించండి. శ్వాసే మన గురు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు వెంట పోరాదు. ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళా శ్వాస పైన ధ్యాస పెట్టండి మాస్టర్స్. అలా పెట్టడం వల్ల మనం ఆలోచన రహిత స్థితిలోకి అంటే శూన్య స్థితిలోకి వెళ్తాం. అప్పుడు మన బ్రహ్మాండం గుండా విశ్వమయ ప్రాణశక్తి మనలోకి మన ప్రాణాల్లోకి ప్రవేశించి మన శరీరం ఎంతో శక్తివంతంగా మారుతుంది. మనంటే శూన్యంలోకి చేరుకుంటున్నాం మాస్టర్స్. అలాగే చేయండి. ఇప్పుడు మనం చక్కటి సంగీత ధ్యానం చేసుకుందాము.
లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. మెల్లగా మనం బాహ్య స్థితిలోకి వద్దాం. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. మెల్లగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మనకు నాగశ్రీ మేడం ఆంధ్రప్రదేశ్ నుంచి పత్రిజీ ప్రబోధాలలో ఎప్పుడు ఏం చెయ్యాలి, ఒక్క నిమిషం. ఎప్పుడు ఏం ఆశించని వాడే పిరమిడ్ మాస్టర్ అని మన క్లాస్ ఇవ్వడానికి వచ్చారు. వెల్కమ్ మేడం. క్లాస్ కి స్వాగతం మేడం. మీరు గ్లాస్ వాటర్ తీసుకోండి మాస్టర్స్. ధ్యానం అయిపోయింది కదా. క్లాస్ క్లాస్ కి స్వాగతం మేడం. థ్యాంక్ యూ మా అందరికీ శుభోదయం. శుభోదయం మేడం. ఆత్మప్రణామాలు. మీ పరిచయం చేసుకోండి మేడం, షార్ట్గా. నన్ను నా నన్ను నాగశ్రీ అంటారు. నేను వెస్ట్ గోదావరి నరసాపురం వాస్తవ్యురాలిని. ధ్యానానికి వచ్చి ఆధ్యాత్మిక ప్రయాణం అయితే చిన్నప్పటి నుంచి ఉంది. బేసిక్ గా మేము సత్సాయి బాబా బాలికాస్ క్లాసులో ఒక 25 years చెప్పుకుంటాను. బాబా డివోటీస్ ఉండేవాళ్ళం. తర్వాత ధ్యాన పరిచయం చేసింది మాత్రం పత్రి సారే. ధ్యానం పరిచయం ముందున్న ధ్యాన సాధనకు మెట్లేసింది మాత్రం పత్రి సారు. 2015 నుంచి కొంచెం కొంచెం ధ్యానం గురించి తెలుసుకుంటున్న, సత్సంగాలకి వస్తున్న. పూర్తిగా కరోనా టైం నుంచి కరోనా చేసిన మహత్ ఉపకారం ఏంటంటే ధ్యానాన్ని పూర్తిగా పరిచయం చేసి సాధన వైపు పూరుకొల్పింది. అప్పటి నుంచి ధ్యాన ప్రచారంలో ఏది ఇష్టమో, ఈరోజు మన టాపిక్ కూడా అదే, ఏది ఇష్టమో అది చెయ్యాలి అని అలా ఈ మార్గంలో ముందుకు రావడం జరుగుతుంది. బేసికల్గా నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేదాన్ని. ఆ తర్వాత ఈ ధ్యాన సత్సంగాలు మ్, మొదలయ్యాక ఇంకా ఉద్యోగానికి వెళ్ళడం కూడా మానేశాను. నేను వీటి మీదే ఉంటూ ఉంటాను. బేసికల్గా టీచింగ్ వృత్తి ఉన్న ప్రవృత్తిగా కూచిపూడి క్లాసికల్ డాన్సర్ని. ఇంకా కథలు అవి కూడా రాస్తూ ఉంటాను. కొంచెం ఈరోజు ఈ శుభముహూర్తంలో, బ్రహ్మ ముహూర్తంలో చేసే ఏ పనికైనా 3 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుందని తెలుసు మనకి. అలాంటి ఈ సమయంలో నాకు అవకాశం ఇచ్చి మీ అందరితోనూ ఆ, పత్రిజీ ప్రబోధాలు, పత్రిజీ నోటి వెంట ఏ మాటలు వచ్చాయో ఆ మాటలు తిరిగి మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన అవతార్ బాబా ఫౌండేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పటివరకు మనం ఎంతో అద్భుతమైన ధ్యానం చేసాం. ఆ ధ్యానాన్ని సాధనని మనకు అందించిన పరమ గురువు మనకి పత్రిసారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదాభివందనాలు తెలియజేసుకోవాలని అనిపిస్తుంది. కానీ సార్ పక్కన వచ్చి ఎక్కడ కొడతారా అని భయం. పదాలను కాదు, నా పదాలను పట్టుకోండి అని చెప్తూ గురువు మనల్ని ముందుకు తీసుకువెళ్ళారు. అదే విధిలో మనం కూడా నడుచుకోవాలి. కాబట్టి పాద నమస్కారాలకి వాటికి మనం కూడా పులి స్టాప్ పెట్టి ఆ పదాలను పట్టుకొని సాధన చేయడమే ధ్యేయంగా ముందుకు వెళదాం. ఆ సాధనలో భాగంగానే ఈరోజు పత్రిజీ మనకి చెప్పినటువంటి అద్భుతమైన ప్రబోధాలలో ఇది ఒకటి. ఇది 5 సంవత్సరాల క్రితం మనకి ధ్యాన మహాచక్రాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.
అదే విషయం మనం ఒకసారి ముచ్చటించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా ఒక విషయం విన్నప్పుడు ఆ విషయాన్ని మనం ఆచరించాలి, అనుసరించాలి అంటూ చాలా కోరికగా ఉంటూ ఉంటాం. చాలా ఇదిగా ఉంటుందన్నమాట. అంటే ఒక దేశభక్తి ఉన్న సినిమా చూసొచ్చామనుకోండి, అబ్బా! సమాజం కోసం ఏదైనా చేయాలనిపిస్తది. అలాగే అతి మంచిగా ఉండే ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా చూసొస్తే, అబ్బా! మనం కూడా ఇలా చేస్తే బాగుండనిపిస్తుంది. దాని ప్రభావం కొన్ని రోజులే మన మీద ఉంటుంది. ఆ తర్వాత మనం మెల్లిగా మర్చిపోతూ ఉంటాం. అదే విధంగా ఎంత మంచి విషయాన్నైనా తిరిగి గుర్తు తెచ్చుకోలేకపోతే ఆ విషయం మరుగున పడిపోతుంది మన స్మృతిలోంచి. అంటే షార్ట్ మెమరీలో ఉండిపోతుంది. లాంగ్ మెమరీకి వెళ్ళదు. అందుకు మనం మధ్య మధ్యలో ఇలాంటి సత్సంగాల ద్వారా తిరిగి ఆ విషయాల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మనం ఎప్పుడూ ఏమీ ఆశించిన వాడే పిరమిడ్ మాస్టర్. ఏది ఆశించకుండా ఎలా ఉండగలం? ఉండాలి. ఉంటేనే జీవితం ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందంటున్నారు పత్రి సారు. దీని గురించి మనకి ఆనందమయ జీవితం కావాలంటే భగవద్గీతలోని ఒక శ్లోకం చాలా ఇంపార్టెంట్. అది ఒక్క శ్లోకమే మన జీవితానికి చక్కటి మార్గాన్ని చూపిస్తుంది అని చెప్తున్నారు సారు. మరి ఆ శ్లోకం ఏంటో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మతే సంగోస్త్వం కర్మణి. ఈ శ్లోకాన్ని మనకి భగవద్గీతలో ప్రతి శ్లోకానికి ఒక ఇంపార్టెంట్ ఉన్నా మన ధ్యాన జీవితంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ శ్లోకం మరింత ముఖ్యమైంది. ఈ శ్లోకం యొక్క భావం మనం అర్థం చేసుకొని జీవిత గమనాన్ని మార్చుకుంటే ఆనందమే ఆనందం అంటున్నారు. చూడండి, కర్మనే వ్యాధికారస్తే కర్మ చేయడానికి అధికారం ఉంది. మా ఫలేషు కదాచన దాని ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించక అంటున్నారు. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం? ధ్యానం చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఫలితాన్ని ఆశిస్తున్నాం. ఇది తప్పు. ధ్యానం గురించే చేయండి. ధ్యానం చేయడం వల్ల ధ్యానం నేర్చుకోవాలి. అంతే తప్ప దాని ఫలితం ఏమొస్తది? దాన్ని ఆశించొద్దు. అలా ఆశించామంటే దుఃఖంలోకి వెళ్తాం. అందువల్ల మనం కర్మ ఒక్కటే చెయ్యాలి. కర్మణ్యే వాధికారిస్తే కర్మ చేయడానికి మనకు అధికారం ఉంది. ఆ కర్మలు చేయడానికి మనం భూమి మీదకి జన్మ తీసుకున్నాం అనే సత్యం మనందరికీ తెలుసు. కానీ తెలిసిన విషయాన్ని ఆచరణలోకి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఏదో ప్రతిఫలం ఏదీ లేకుండా ఎలా చేస్తామండి అన్న ఒక ఫీలింగ్. ధ్యానం చేస్తే మనకేంటి, ఉద్యోగం చేస్తే మనకేంటి, పొద్దున్న వెళ్ళేసి ఇంట్లో వంట చేస్తే మనకేంటి, ఉద్యోగానికి వెళ్ళి ఇంట్లోకి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం, ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాం. అలా ఆశించకు, కేవలం కర్మలే చెయ్యి. కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది. ప్రతిఫలం ఆశించడానికి మాత్రం ఎటువంటి అధికారం లేదు అంటున్నారు పత్రిసారు. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలోని కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకాన్ని ఆయన తీసుకొని మనకు ఆ ఇన్స్పిరేషన్తో ఆ శ్లోకం యొక్క భావాన్ని మనకు చెప్తున్నారు. ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నామంటే అది ఒక కర్మే. అంటే మన ఒక దగ్గర కూర్చుంటున్నాం, దాని మీద దృష్టి పెడుతున్నాం, శ్వాస మీద దృష్టి పెడుతున్నాం, అయితే సంగీతం పెట్టుకుంటే సంగీతంతో మిళితం అవుతున్నాం. ఇలా చేసిన అదొక కర్మే. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇదొక కర్మే. ఏదో పని చేస్తున్నాను. నాకు చెప్పారు, లలిత గారు చెప్పారు ఆ టైంకి రావాలి, నా ఈ 5:40 అయ్యేసరికి నేను క్లాసులో అటెండ్ అవ్వాలి. దానికోసం నేను కర్మ చేయడానికి ఏది కావాలో అది చేసుకొని కర్మ చేయడానికి వచ్చి ఆ కర్మ చేస్తున్నాను. ఆ కర్మ చెయ్యాలి. కానీ అది అధికారం. అది మనం చేయవలసిన లక్ష్యం మనం భూమి మీద జన్మ తీసుకున్నాక. కానీ ఇక్కడ క్లాస్ చెప్పడం వల్ల ఏమొస్తుంది? ధ్యానం చేయడం వల్ల నాకు లాభం ఏంటి? అనే ఆలోచనలకు మాత్రం తావివ్వద్దు అంటున్నారు. మీ పని మీరు చెయ్యండి. కర్మ చేసే అధికారం ఉంది కాబట్టి కర్మ చేయండి. దాన్ని ఫలితాన్ని నాకేం లాభం? నాకేమొస్తుందని ప్రతి నిమిషం లెక్కలు వేసుకోవద్దు. జీవితం బిజినెస్ కాదు. జీవిత ప్రయాణం అందమైన అద్భుతమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆహ్లాదంగా ఉత్సాహంగా సాగిపోవాలంటే మనం తప్పనిసరిగా ఆశించడం మానేయాలి. ఆశించడం ఆశించడం వల్లే దుఃఖం కలుగుతుంది కదా. మన బుద్ధ మహాశయుడు కూడా అదే చెప్పారు. ఏం చెప్పారు? ఆశించడం వల్ల దుఃఖరాహిత్యమైన జీవితమే ఆనందకరమైన జీవితం అని చెప్పారు ఆయన. దుఃఖాన్ని వదిలేసుకున్న వాళ్ళు సుఖంగా ఉండగలరని ఆయన నిరూపించారు. ఆయన సాధన చేసి తెలుసుకుని వచ్చిన విషయం. దుఃఖ రాహిత్యమే మన ముక్తికి మార్గం అన్నారు. దుఃఖం ఎప్పుడు వస్తుంది? కోరికలు ఎక్కువై ఆశించినప్పుడు వస్తుంది. నాకు ఇది కావాలి, అది కావాలి అని మనం కోరికతో ఉన్నప్పుడు మనకి దుఃఖం వస్తుంది. ఎందుకంటే అది నెరవేరకపోతే. ఆశించినప్పుడే మనకి నిరాశ అనేది వస్తుంది, దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది. అక్కడి నుంచి మొత్తం అన్ని ఒకదాని అనుకోకుండానే అన్ని చేరిపోతూ ఉంటాయి మనలో. అందులో ఆశించకుండానే
యథాతథంగా మనం జీవించగలిగినట్లయితే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ ఏది ఆశించకుండా పని ఎలా చేస్తామండి? సాధారణం మనకొస్తే ఏది ఆశించకుండా దాని ఫలితం ఏంటో తెలియకుండా పని ఎందుకు చేస్తామండి అనిపిస్తది. ఇక్కడ మనం చేసే కర్మకి ఉద్దేశం ఉండాలి. తప్పకుండా మనం చేసే కర్మకు ఉద్దేశం ఉండాలి. లేదంటే ప్లానింగ్ ఎలా చేసుకుంటాం? మనం ఏది చెయ్యాలో అనే ఆలోచన లేకపోతే, ఇప్పుడు నాకు ఇక్కడ క్లాస్ చెప్పాలనే ఆలోచన లేకపోతే నేను ఉదయం ఎందుకు లేస్తాను? లేదా నా మెడిటేషన్ నేను చేసుకుంటూ కూర్చుంటాం. లేదా ఇంట్లో పిల్లలకి బాక్సులు కట్టాలనుకుంటాం. ఇలా ఏదో ఒక పని మనం పురమాయించేసుకుంటాం. అలా కాకుండా ఈ పని చేసే ఉద్దేశం ఉంది కాబట్టే ఆ టైంకి రావాలి. నెట్ ఉందో లేదో చూసుకుంటాం. జూమ్ సెక్షన్ అటెండ్ అవ్వాలి. టైం ఎంత అయింది? ఇంకా ధ్యానం అవుతుంది. ధ్యానం అయ్యాక క్లాస్ చెప్పాలి అని ఒక ప్లానింగ్ వచ్చింది. ఎందుకంటే ఒక క్లారిటీ ఉంది. ఆ కర్మ చేయడానికి ఒక క్లారిటీ ఉంది. ఏంటి? ఈ టైంలో ఒక సత్సంగం నాకు ఒక టాపిక్ ఇచ్చారు. పత్రి సార్ చెప్పిన మాటలు తిరిగి మనం పంచుకోవాలి అని. ఎందుకంటే పంచే కొద్దీ పెంచబడుతుంది. ఇది కూడా సార్ చెప్పిందే. ఏదైతే పంచుతా నేను చెప్తున్నానో అనుకుంటాం. కానీ మనం ఇక్కడ 4 మాటలు చెప్తే 40 మాటలు నేర్చుకుని వెళ్ళొచ్చు. 400 మాటలు నేర్చుకుని వెళ్ళొచ్చు. అందువల్ల చెప్పడం అనేది నా కర్మ. చెప్పాలి ఇప్పుడు. ఉద్దేశం అది. నేను చెప్పాలి. అడిగారు కాబట్టి ఈ కర్మ నేను చెయ్యాలి చెప్తున్నా. కానీ దీనివల్ల నాకు వచ్చేదేంటి? అనేది మాత్రం ఆలోచించొద్దని చెప్తున్నారు. అలాగని ఫలితం లేకుండా ఉంటుందా? మనం కర్మ చేసినప్పుడు ఫలితం లేకుండా ఉంటుందా? తప్పకుండా ప్రతి కర్మకి ఫలితం అనేది ఉంటుంది. కానీ దాన్ని మనం ప్రత్యేకించి చూడవలసిన అవసరం లేదు. మనం వెళ్తుంటే నీడ మన వెనకాల ఎలా ప్రయాణం చేస్తుందో దాని గురించి మనం ఏదైనా ప్రణాళిక వేసుకొని నీడని ఫామ్ చేసుకోవాలా అక్కల ఆ లైటింగ్ని బట్టి ఎటో ఒకటి నీడ పడుతూ ఉంటుంది ముందుకెళ్ళిపోతాం. అలాగే మనం చేసిన కర్మను బట్టి దాని ఫలితం మనకి యాడ్ అవుతూ ఉంటుంది. మనం ముందుకు వెళ్ళిపోవడమే. దాన్ని ఎక్కడ ఎలాగా ఏంటి దీని ఫలితం ఏంటంటే 100 సార్లు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మనం నడుస్తుని మన నీడ కూడా ఎలాగొస్తుందో అలాగే మన కర్మ ఫలితం కూడా మనకు కూడా వస్తుంది. కానీ దాని గురించి ప్రత్యేకించి ఆశించి ఈ ఫలితం కావాలని మనం వెంపర్లాడవలసిన అవసరం లేదంటారు పత్రి సారు. ధ్యానం చేస్తే ధ్యానం అనే లాభం వస్తుంది. ధ్యానం వల్ల ఇంకో లాభం ఎలా వస్తుంది మనకి? ధ్యానం వల్ల ధ్యానం అనే లాభమే రావాలి. చేయడం వల్ల ధ్యానం గురించి తెలుసుకుంటాం. మా ఫలేషు కదాచన. కానీ దాని ఫలితాన్ని ఎప్పుడూ అడగద్దు. ఎట్టి పరిస్థితుల్లో సదా ఎప్పుడూ అడగద్దు. ఎప్పుడు కూడా అలాగే ఉండని చెప్పబడుతుంది. కర్మ చేయకుండా ఫలితం అడిగేవాడు పరమ మూర్ఖుడు అంటారు పత్రి గారు. అసలు కర్మే చేయకుండా ఫలితం అడిగేవారు పరమ మూర్ఖుడు. కర్మ చేసే ఫలితం ఎవరు అడగరో వాళ్ళు పరమ విజ్ఞులు. అంటే అత్యంత తెలివైన వాళ్ళు, అత్యంత జ్ఞానులు. కర్మ చేసి ఫలం దాని ప్రతిఫలం అడగని వాళ్ళు విజ్ఞులు. కర్మ చెయ్యకుండానే ప్రతిఫలం అడిగేవాళ్ళు మూర్ఖులు. ఇక ఈ రెండు కాక కర్మ చేస్తూ అదొస్తే బాగుండు, ఇలాగొస్తే బాగుండు, ఇలాగొస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు మధ్యం. ఇలా 3 విధాలుగా మనుషులం ఉంటాం. అటు మూర్ఖులము కాకూడదు, ఇటు విజ్ఞులుగా మారడానికి మనం ధ్యానం వల్ల చాలా తెలుసుకుంటాం మిత్రులారా. ధ్యానం చేయడం వల్ల, ఇలాంటివి వినడం వల్ల మనలో కొంత మార్పు అనేది ఎప్పుడో వస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి సత్సంగాల్లో మనం పాలు పంచుకుంటూ ఉండాలి. ఏ ఉద్యోగం చెయ్యాలి? ఏ వృత్తి చెయ్యాలి? పొలం దున్నాలా, ఉద్యోగం చేయాలి, అవన్నీ ఇష్టంగా చేయి నువ్వు. ఏది చేయాలనుకుంటే నీ మనసుకి ఏది ఇష్టమైతే అది చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఇష్టం లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. తర్వాత ఆ పని ఇష్టంగా మారిపోతుంది. మనం అంటాం కదా, తినగ తినగవేమో వేప తియ్యగుండు అంటాం. అంటే ఒక పని ఇష్టం లేదు కానీ చేయవలసిన అవసరం ఉంది. సపోజ్ నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, నేను చేయకూడదు అనుకున్నా. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయవలసిన అవసరం వచ్చింది. ఆ కర్మ చెయ్యాలి నేను. అది ఇష్టం లేకుండానే చెయ్యొచ్చు. కానీ దాని మీద ఇష్టం ఏర్పరచుకుంటాం కొన్ని రోజులకు అదే. ఎందుకంటే దానివల్ల మనకి కుటుంబాన్ని నడుపుకుంటున్నాం కాబట్టి దాన్ని గౌరవించవలసిన అవసరం మనకు ఉంటుంది. అలాగే ఇష్టాన్ని కూడా ఏర్పరచుకోండి. ఒక పని పదే పదే చేయడం వల్ల, అందుకే మనం ధ్యానం కొత్తగా వచ్చినప్పుడు కూర్చొని ధ్యానం చేయమంటే చేయలేమని మనకి ఏం చెప్తారు, 41 రోజులు ధ్యానం చేయండి, 21 రోజులు ధ్యానం చేయండి అంటాం. అంటే కొన్ని రోజులు మన ప్రమేయం లేకుండా, అంటే మన ప్రమేయం లేకుండా మనకి ఇష్టం లేకుండా అయిష్టంగానూ ఒక పని చేసినప్పుడు కొన్ని రోజులకు ఆ పని అలవాటైపోతుంది. మనం చూడండి, కొత్తలో ఏ కారు డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, మొత్తం దృష్టి అంతా అక్కడ పెట్టి చాలా భయంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాం. పక్కన ఎవరైనా వస్తున్నారు, పాటలు పెట్టుకుంటూ వద్దు అంటాం. ఏసీ ఆన్ చేసుకో, డోర్స్ క్లోజ్ చేయండి, వద్దు వద్దు నాకు వెనకాల సౌండ్స్ వినిపించట్లేదు అంటాం. ఇలా కంగారు పడుతూ ఆ పని చేస్తాం. దాంట్లో మనం సాధన మొదలుపెట్టి కొంత ముందుకు వెళ్ళేసరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏసీ పెట్టుకుంటాం, కార్లు పాటలు పెట్టుకుంటాం,
కూల్ డ్రింక్ తాగుతాం, ఏమైనా తింటూ డ్రైవ్ చేస్తాం, మాట్లాడుతూ డ్రైవ్ చేస్తాం. అంటే ఆ సాధన అలవాటైపోతుంది. అక్కడ మనకి ఇష్టం ఉన్నా, ఇష్టమన్నా ఆ పని మనకి వచ్చేస్తుంది. అదే విధంగా ఏ కర్మ అయినా మనం చేస్తూ వెళ్ళాలి. ఇది అయిష్టం, నేను చెయ్యనని అకర్మగా ఎప్పుడూ ఉండకూడదంటారు. అంటే ఏ పని చేయకుండా మరి ప్రతిఫలం లేనప్పుడు పనులు చేయడం ఎందుకు? అందువల్ల మనం ఏ పని చేయకుండా ఉండిపోదాం అనుకుంటే చాలా పొరపాటు అది. ఎప్పుడూ కూడా ఏ పని లేకుండా మనం ఉండకూడదు. మనం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ధ్యానం చేసాం. ధ్యానం తర్వాత సత్సంగం ఉంది. సత్సంగం తర్వాత వంట చేస్తాం. లేదంటే ఉద్యోగానికి వెళ్తాం. లేదంటే పేపర్ చదువుతాం. ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. మళ్ళీ తిరిగొస్తాం. ఇంట్లో అన్ని సరుకులు కావాలంటే తెచ్చుకుంటాం. ఇంకో షాపింగ్ అంటే చేసుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం ధ్యానం చేస్తాం. లేదంటే ఇల్లు దులుపుకుంటాం. ఇలా ఏదో ఒక కర్మ అనేది మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడూ అకర్మగా మిగిలిపోకూడదు. ఏ కర్మ ఫలితం లేనప్పుడు పనులేం చేస్తామండి అని ఎవరు ఉండిపోకూడదు. ఆశించకుండా మనం మన పని మనం చేసుకుంటూనే వెళ్ళాలి. ప్రతిదానికి లెక్కలు కట్టుకోకూడదు. ప్రతిసారి అంటారు, నేను ఉద్యోగం చాలా ఇష్టంగా కష్టపడి సంపాదించుకున్నాను. ఉద్యోగం చేశాను. అప్పుడు నాకు అది ఇష్టం. ఇప్పుడు ఊర్లు తిరగడం ఇష్టం. అందుకు ఊళ్ళు తిరుగుతున్నాను. ఊళ్ళు తిరగడం వల్ల నీకేమొస్తుందని నన్ను ఎవరైనా అడిగితే నాకు అదే ఇష్టం అని చెప్తాను. నాకు ఇష్టం కాబట్టి ఆ పని చేస్తున్నాను. అంతే తప్ప ఆ పని వల్ల ఇది వస్తుంది అని నేనేం ఆశించట్లా. కానీ నాకు తిరగడం ఇష్టం, ధ్యాన ప్రచారం ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. నేను నెలలో ఒక 20 రోజులు తిరుగుతూనే ఉంటాను. అక్కడ క్లాస్ అని, ఇక్కడ క్లాస్ అని. నన్ను అంటారు, ఇలా తిరగడం ఎందుకు, ఒక దగ్గర కూర్చొని సాధన చేసుకోవచ్చు కదా అని. నాకు తిరగడం ఇష్టం. ఏం చేస్తాం, అలా తిరుగుతూ ఉంటాం అన్నమాట. అంటే ఇష్టమైన పని చేసినప్పుడు అందులో ఉన్న ఆనందమే వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఎవరికి ఏది ఇష్టమో అది చెయ్యాలి. ఒకళ్ళకి సినిమాలు చూడడం ఇష్టమవుతది. ఒకళ్ళకి క్రికెట్ చూడడం ఇష్టమవుతది. ఒకళ్ళకి మిరపకాయ బజ్జీ తినడం ఇష్టమవుతది. ఒకళ్ళకి ఉగ్గాని తినడం ఇష్టమవుతది. ఒకళ్ళకి క్షీరాన్నం తినడం ఇష్టమవుతది. లేదు ఒకళ్ళకి బయటికి వెళ్ళి అందరితో మాట్లాడడం ఇష్టం. ఇలా ఎవరిష్టాలు ఆళ్ళకుంటాయి. ఆ పనుల్లో అకర్మగా ఉండకూడదు. ఏ పని చేయకుండా ఉండిపోయే కన్నా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అనేది మాత్రం సత్యం చెయ్యాలి. ఖాళీగా కూర్చోకూడదు. మన పత్రి సార్ అంటారు, ధ్యాన మహాచక్రాలు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? దీనివల్ల నీకు లాభం ఏంటయ్యా? అంటే లాభం ఏముంది? నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. అంతే. అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఈ లాభం అనేది ప్రతిఫలం. ఏం ప్రతిఫలం వస్తుంది? ఏది రాదు. ధ్యానం గురించి తెలుసుకుంటాం అంతే. ధ్యానం గురించి తెలుసుకుంటాం. 10 మంది పరిచయాలు అవుతూ ఉంటాయి. ఎన్నో రకాలు. అంతర్గతంగా ప్రతి పనిలోనూ ఎంతో లాభమే ఉంటదండి. మనం నేర్చుకోవాలని ఒక తపనే ఉంటది. దాని గురించి ప్రత్యేకించి నాకేంటి, నాకేంటి, నాకేంటి అని కాదు. ఇక్కడ ఒక కర్మ అంటే ఒక ధ్యానం చేసామని ఒక కర్మను తీసుకుంటే అది మీకో ఫలితాన్నిస్తది, నాకో ఫలితాన్నిస్తది, ఒకళ్ళకి ఒక ఫలితం ఇస్తది, మరొకరికి మరొక ఫలితాన్నిస్తది. ఎవరికి ఏ ఫలితం ఇస్తదో తెలీదు. అందుకు మనం దాన్ని ఆశించకూడదు. అలాగని ఫలితం లేదని కాదు. ఇందాక మనం చెప్పుకున్నాగానే ఒక మనిషికి నీడ ఎలా తోడుంటుందో, చీకటి వెనుక వెలుతురు ఎలా ఉంటుందో, అలాగే కర్మ వెనకాల ఫలితాలు కూడా ఉంటాయి. ఆ ఫలితం ఇదే కావాలని మనం ఆశించామంటే భంగపడతాం. దుఃఖమయమైన జీవితాన్ని గడపవలసొస్తుంది. ఎందుకంటే అక్కడ ఆశిస్తున్నాం. ఇది కావాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనకు చాలా జ్వరంగా ఉందండి. మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసి జ్వరం తగ్గిపోవాలనుకున్నాం. తగ్గలేదు. అప్పుడు మనకేమొస్తది? ధ్యానం ఇంతేనండి. ఏమీ రాదండి. వేస్ట్ అండి అని మొన్న నుంచి ధ్యానం చేయడమే మానేస్తాం మనం. దానివల్ల లాంగ్ ఎంత ప్రయోజనం ఉందో తెలిసినప్పటికీ, ఎన్ని విషయాలు తెలిసినా తాత్కాలికమైన ఆనందాల కోసం, తాత్కాలికమైన సంతోషం కోసం ఆ ఫలితాన్ని ఆశించి నిరాశ చెందాం కాబట్టి మనం దాన్ని వద్దనుకుంటాం. లేతే ఇష్టపడడం మానేస్తాం. అదే ఆశించకుండా మన పని మనం చేసుకెళ్తున్నాం అనుకో, దాని ఫలితాన్ని మనకు తెలియకుండానే అనుభవిస్తూ ఉంటాం. అర్జునుడు ఎందుకు భగవద్గీత చెప్పవలసొచ్చింది కృష్ణుడికి? తన కర్మ తను నిర్వర్తించలేకపోతున్నాడు కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా ఆయనక్కడ ఏమనుకున్నాడు? తాతలు, గురువులు, సహోదరులు అందరూ ఉన్నారు. వీళ్ళతో యుద్ధం చేయడం పాపం కదా అని ఫీలయ్యాడు తను. లేదా ఒక ఎఫెక్షన్ ఫీలయ్యాడు. వీళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళతో ఎలా యుద్ధం చేయను అని. అందువల్ల నేను చెయ్యను అని అకర్మగా ఉండిపోవడానికి సిద్ధపడ్డాడు అర్జునుడు. అప్పుడు భగవద్గీత ద్వారా ఏం చేశాడు? తన కర్తవ్యాన్ని బోధించాడు. నువ్వు కర్మ చెయ్యాలి. అది చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ చేయించే వాళ్ళు వెనకాల ఎవరో ఉంటారు అని చెప్పి అతన్ని మార్చి యుద్ధోన్ముఖం చేశాడు. మరి యుద్ధం చేయడం పాపం కదండీ! ఎందుకు కృష్ణుడు అలా చెప్పాడు? అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కర్మ పాపమా, పుణ్యమా అనేది నిర్ణయించబడదు మిత్రులారా. ఈ అది చేసే కర్మ ఆ పరిస్థితులను బట్టి ధర్మం మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చంపామనుకోండి అది హత్య.
అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైనా దొంగని కాల్చాడనుకో అది వృత్తి నిర్వహణ. మరి చంపడం అనేది కామన్ అయినా ఎందుకు మారిపోయింది అంటే అక్కడ కర్మ, ధర్మం ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కర్మ చెయ్యి ఫలితాన్ని ఆశించకూడదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ప్రతి నిమిషం కర్మ చెయ్యి. కర్మ చేసే అధికారం నీకుంది. నిన్నెవరు వద్దనడానికి సరిపోరు. నీకు అధికారం ఉంది. ఒక రైట్‌తో మనం కర్మ చేస్తున్నాం. ఎందుకంటే జన్మ తీసుకున్నాం. అదే మన హక్కు. మానవ జన్మ ఎత్తాక మనం తప్పకుండా మన కర్మలు మనం చెయ్యాలి. మా ఫలేషు కదాచన కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఫలాన్ని మాత్రం ఆశించకు. ఎప్పటికీ ఆశించకు. నేను ఇన్ని రోజుల నుంచి ఈ పని చేశాను. నాకేం ఫలితం రాలేదు. ఇన్ని రోజుల నుంచి చేశాను. నాకు ఈ పని రాలేదు అని ఆశించకు. ఉద్దేశపూర్వకంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిన రోజు నీకు రావాల్సింది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం. ఇష్టంగా చేసినా, అయిష్టంగా చేసినా మనకు రావాల్సిన జీతం మనకొస్తుంది. మన కుటుంబాన్ని మనం చూసుకుంటాం. అలాగే వృత్తిపరంగా ఏ వ్యాపారమో చేసినప్పుడు దాన్ని కూడా మనకు ఫలితం వస్తుంది. కానీ అందులో ఆశించవలసిన అవసరం లేదు. ఆ పని అలా జరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆశించడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు వ్యాపారం చేశాను. ఒక రూ. 1,00,000 పెట్టుబడి పెట్టాను. నాకు 10,00,000 లాభం రావాలి అని ఆశించామనుకోండి, తప్పకుండా మళ్ళీ మనం దుఃఖంలోకి వెళ్ళవలసొస్తుంది. మనం జీవితం ఆనందంగా గడపాలంటే దుఃఖరాహిత్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు మరి ఇలాంటివి ఆశించకూడదు కదా! అంటే ఆశ అనేది ఎలా ఉంటుందంటే, ఉన్నదానికి మించి ఆశిస్తూ ఉంటాం. ప్రతిఫలం మనకి ఒక రూపాయి ఇచ్చి మనకు రూ. 100 రావాలనుకుంటాం. ఆ ఆశలు మొదలైనప్పుడే దుఃఖాలు మొదలవుతాయి. అందుకే మనం ఏ కర్మ చేయడం అయిపోయిందా రిలాక్స్. ఆ కర్మ ఫలం ఆశించకుండా ఇంకో కర్మలోకి మన దృష్టిని మళ్ళించుకోవాలి. అంటే ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని. ప్రతిసారి అంటారు నేనేం చెయ్యాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఈ పని అయ్యేసరికి ఏ పనుంది? ఈ పని అయ్యేసరికి ఏ పనుంది? ఈ పని అయ్యేసరికి ఏ పనుంది అంటూ చేసుకుంటూ పో. అప్పుడు ఆ పని మీద ఆశించేంత సమయాన్ని కూడా మనం ఇవ్వట్ల. అన్ని కర్మలు మనం చేసుకుంటూ ఉంటాం. అందుకే ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండండి. మనకి ఇంగ్లీష్‌లో ఒక సామెత కూడా ఉంటది. ఖాళీ మైండ్ దెయ్యాలకి నిలయం అని చెప్తారు. ఎంప్టీ మైండ్ ఎప్పుడూ ఉండకూడదు. అంటే మనం ఖాళీగా ఉన్నామంటే అనవసరమైన ఆలోచనలు, అనవసరమైనటువంటి ఊహలు, అనవసరమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తూ ఉంటాం. ఏదో ఒక పనిలో లీనమై ఉంటే ఆ అనవసరపు ఆలోచనలు మన దరి చేరవు. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గి హ్యాపీగా మౌనంగా ఉండగలుగుతున్నామో ఆనందమే ఆనందం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా చెప్పుకుంటాం కదండీ! ఆలోచనారహితంగా ఉండడమే ధ్యానం యొక్క అత్యున్నత స్థితి అనుకుంటాం. మరి అలాంటి స్థితికి దైనందిన జీవితంలో ఉండగలిగితే బుద్ధ మహాశయుడు అంటాడు, "ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస పెట్టు. నీకు ఆలోచనారహిత జీవితమైన ధ్యాన జీవితాన్ని గడిపినట్టవుతుంది" అంట. మనం ఇక్కడ ఒక పని చేస్తూ ఏదో ఆలోచనలు చేస్తూ రేపు ఇలాగవుతదా? ఎల్లుండి ఎలాగవుతదా? లేతే గతంలో వాళ్ళు ఇలాగన్నారు. లేదా భవిష్యత్తులో ఇలాగన్నారు అని ఆలోచించుకోవడం మొదలుపెట్టాక గతాన్ని తలుచుకుంటే దుఃఖం ఉండొచ్చు. మనకి సాధారణంగా హ్యూమన్ మెంటాలిటీలో మంచి విషయాలు ఎక్కువ తిరిగి గుర్తు తెచ్చుకోకపోయినా, వాళ్ళిలా అన్నారు, అలా అన్నారు అన్న కష్టం కలిగించిన విషయాలు మనల్ని వదిలి వెళ్ళవు. వాటిని పదే పదే తలుచుకోవడం వల్ల ప్రస్తుత కాలాన్ని వృధా చేసుకుంటాం. అలాగే భవిష్యత్తు గురించి మనం ఏదైనా ఆలోచించినప్పుడు ఎక్కువగా ఆశపడటం జరుగుతుంది. ఆ ఆశ పడినప్పుడు అది నెరవేరకపోతే నిరాశగా మారిపోతూ దుఃఖానికి కారణమవుతుంది. అంటే అటు గతంలోకెళ్ళినా, ఇటు భవిష్యత్తుకెళ్ళినా మనం ఏది గతాన్ని తిరిగి తీసుకురాలేం. భవిష్యత్తుని మనం ఇలా నిర్ణయించుకోలేం. కానీ మనం చేసే కర్మలు మనం చేస్తుంటే ఆ కర్మ మన భవిష్యత్తుని నిర్ణయించేస్తుంది. అందువల్ల ఆ క నువ్వు కర్మలు చెయ్యి ఫలితాన్ని ఆశించకని చెప్పడంలో ఉద్దేశ్యం అదే మిత్రులారా. మనం ఎంతో ఆనందమైన జీవితాన్ని గడపాలనే ఆలోచనతోనే అక్కడి నుంచి నాకది రాలేదు, నాకిది అవ్వలేదు, లేతే వాళ్ళు నన్నిలా చూడలేదు, వీళ్ళు నన్ను అలా చూడలేదు అని ఏడుస్తూ కూర్చోవడం వల్ల జీవితంలో ఎన్నో స్ గంటల్ని మనం కోల్పోతూ ఉంటాం. అందువల్ల అలాగా వాళ్ళు నన్నిలా చూడాలి, నన్నిలా చూడాలని కూడా ఆశించొద్దు. నువ్వు ఉదయమే లేసి నువ్వు ఇంటిలో ఏ బాధ్యతలున్నాయో ఆ బాధ్యతలు నెరవేర్చు. వంట వండాలా, కాఫీ ఇవ్వాలా, టిఫిన్ చేయాలా నిర్వర్తించు. అలాగే జనాలకు భార్యని ఎలా చూసుకోవాలి, ఏం చేయాలి నువ్వు నిర్వహించు. నా భార్య నుంచి మళ్ళీ తిరిగి ఇది కావాలని నువ్వు ఆశించకు. నీ భర్త నుంచి కూడా నువ్వు తిరిగి ఏది ఆశించకు అని చెప్తారు. ఇది నా బాధ్యత, ఇది నా ధర్మము అని పనులు చెయ్యి. ఎక్కడ ఎవరైనా ఏ రిలేషన్ కానీ, స్నేహం కానీ, బంధాలు కానీ, ఆఫీస్ వ్యవహారాలు కానీ ఏదైనా సరే నువ్వు
ఇది నా బాధ్యత, ధర్మమని పనులు చెయ్యి, అంతే తప్ప తిరిగి ఆశించకు. సాధారణ ఎక్కడ కుదురుతుంది మాస్టర్? మనం ఏది పని చేసినా అందులో ఇది కావాలి అని, ఇలా ఉండాలి అని ముందు నిర్ణయం చేసుకుని కర్మలు చేయడం మొదలెడతాం మనం. అదే మనకు దుఃఖానికి కారణమవుతుంది. అందుకే పిరమిడ్ మాస్టర్లు అనేవాళ్ళు ఎవరు? పిరమిడ్ మాస్టర్స్ ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే ఏది ఆశించకూడదు. సార్ చెప్పి ఏది ఆశించిన వాడే పిరమిడ్ మాస్టర్ అన్నారు. అంటే మనం పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకుంటున్నప్పుడు ఈ లక్షణం మనలో ఉందా లేదా అని మనం పరిశీలించుకోవాలి. సార్ నో జడ్జిమెంట్ అన్నారు. ఎవరిని జడ్జి చేయొద్దు, ఎవరి వైపు నుంచి వాళ్ళు కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ధర్మం మారిపోతుంటుంది మనిషి మనిషికి. అందువల్ల అన్నీ కరెక్టే, అన్నీ కరెక్టే. కానీ మనం కరెక్టా కాదో మనం తప్పకుండా జడ్జిమెంట్ చేసుకోవాలి. ఇతరులను జడ్జి చేయకూడదు, కానీ మన జడ్జిమెంట్ మనం చేసుకుంటూ ఉంటే మనల్ని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. సరి చేసుకోగలగాలి. సరి చేసుకోకుండా ఎప్పుడు అలాగే ఉండం కదా. సరి చేసుకోవడం అంటే మనల్ని మనం, మన గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలి. కానీ ఇతరులకి ఇది కావాలి, అది కావాలి అని ఆశించకు. నాకు ఏజ్ రాకుండా ఉంటే బాగుండు, 110 ఏళ్ళు వచ్చిన బ్రతికేస్తే బాగుండు, నేను ధ్యానం చేస్తున్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా అయ్యో ఒక అంతస్తు ఇల్లు కట్టాను, పక్క వాళ్ళు 3 అంతస్తులు కట్టుకున్నారు, నేను నేను 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి. నేను అంబాసిడర్ కారు కొనుక్కున్నాను, ఇప్పుడు నేను ఆడి కారు కొనుక్కోవాలి. ఇలా ఏదో కోరిక మనకు కలుగుతూనే ఉంటుంది. వాటికి ఎప్పుడు పులి స్టాప్ పెడితే అప్పుడు సుఖమయ జీవితం ఉంటుంది. ఏది మనకు అవసరమో అది తప్పకుండా వస్తది. ఏది అవసరమో అది తప్పకుండా మన దగ్గర చేరుతుంది, మన కర్మలను బట్టి. అంటే ఇప్పుడు నేను మంచి చేశాను కదా, నీకు ఒక 1000 రూపాయలు దానం చేశాను కదా, నాకు వెంటనే నాకు మంచి వచ్చేయాలంటే రాదు మై డియర్ ఫ్రెండ్స్. దానం చేయడం వల్ల మనకు పుణ్యం వచ్చేస్తుందా అంటే ఇప్పుడు వెంటనే తెచ్చుకునే పుణ్యం కాదది. ఎందుకంటే మన పూర్వజన్మ నుంచి తెచ్చుకున్న పాప కర్మలు కానీ, పుణ్యకర్మలు కానీ అనుభవించడానికి ఈ జీవితం తీసుకున్నాం కాబట్టి ఏది అనుభవించాలో అది చేస్తూనే ఉంటాం. ఇక్కడ మళ్ళీ బుద్ధి కర్మానుసారినే ఉంటుంది. మనకి తెలుసు ఈ కర్మ చెయ్యకూడదని తెలిసినా కొన్ని కర్మలు చేసేస్తూ ఉంటాం. మళ్ళీ ఏంటోనండి ఎలా అయిపోయింది అంటే అక్కడ బుద్ధి కర్మను అనుసరిస్తుంది అని చెప్పి వేదం చెప్తుంది. అంటే మనకు చెయ్యాలనున్న ఆ పనులు కొన్ని చెయ్యకుండా పూర్వజన్మ యొక్క కర్మల ప్రభావం మనల్ని మాయలో తీసుకెళ్తూ ఉంటుంది. ఆ పనులు చేయకూడదు, నువ్వు ఇది అనుభవించాలని. అలా మనం అట్రాక్ట్ అయిపోతుండం. ఎందుకు అట్రాక్ట్ అవుతాం అంటే ఆల్రెడీ దాంతో మన కనెక్షన్ ఏర్పరచుకునే ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే బుద్ధిని బట్టే మనకి కర్మని చేస్తూ కర్మ బుద్ధిని నడిపిస్తుంది తప్ప బుద్ధిని బట్టి కర్మలు చేయడం లేదు మనం. ఉదాహరణకి మనం పాండవులు తీసుకుంటే శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఎందుకయ్యా ఒక 5 ఊళ్ళు ఇస్తే పాండవులు పక్కన పడి ఉంటారు, ఈ యుద్ధాలు ఎందుకు, ఇవెందుకు, వాళ్ళకి 5 ఊళ్ళు చాలు, ఇచ్చేసేయి, ఈ గొడవలు పడద్దు, నీకు అపకీర్తి తగ్గుతుంది, ధర్మం కూడా దుర్యోధనుడు కూడా ధర్మాన్ని అనుసరించాడని ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నీ తల్లి కూడా ఆనందపడుతుంది, కురువృద్ధులందరూ చాలా సంతోషిస్తారు, నువ్వు ఓన్లీ 5 ఊళ్ళు ఇచ్చేసేయి అని చెప్పాడు. దుర్యోధనుడు ఏమన్నాడు, బావా నేను చేసింది అధర్మం అని నాకు తెలుసు, 5 ఊళ్ళు ఇస్తే పాండవులు ఇక నా జోలికి రారని నాకు తెలుసు, మొత్తం రాజ్యం నేను అనుభవించవచ్చని తెలుసు, కానీ నా మనసు యుద్ధాన్ని కోరుకుంటుంది, మొత్తం రాజ్యాన్ని కోరుకుంటుంది అని చెప్పాడండి. అన్నీ తెలుసు ఆయనకు, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. అందరూ చదువుకుంది ఒకళ్ళ దగ్గరేనండి, ఒక గురువు దగ్గరే చదివారు, ఒక తల్లిదండ్రుల దగ్గర అందరూ కలిసి అంతఃపురంలో పెరిగారు, వాళ్ళ సంస్కారాలన్నీ ఒకలా ఉంటాయి. కానీ ఏంటంటే పూర్వజన్మ యొక్క ప్రభావం, ఆ ఆ జన్మ యొక్క అంతిమ స్థితి ఏంటి, ఏం కర్మలు చేయడానికి పుట్టాడు, ఆ కర్మలు చేయకుండా తప్పించుకోలేడు కాబట్టి ఆయన బుద్ధి అలాగే మసులుకుంది. అందుకే పాండవులు కానీ శ్రీకృష్ణుడు అంటే పరమాత్ముడు చెప్పినప్పటికీ వినాలనిపించలేదు, అంత గ్రేట్ సోల్ చెప్పినా వినాలనిపించలేదు. అందుకే మనం కూడా కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఏ కర్మ ఫలితం ఎలా ఉంటుంది అని మన ఆలోచనే చేయకూడదు. చాలా మంది అనుకుంటా ఆ వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేస్తే బాగుండు, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడితే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఎవరి దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. వాళ్ళ స్థితి ఇంతే, వాళ్ళు ఇలాగే మాట్లాడతారని మనం అంగీకరించడం నేర్చుకోవాలి. నేను నాకు ఇష్టమైన పని ఎలా చేస్తున్నానో వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తారు. మనం
భద్రసారి అంటారు, నేను ఉద్యోగం మానేసి ఇలా తిరగడానికి వచ్చినప్పుడు నన్ను అందరూ అడిగారు, అంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నావు, ఇప్పుడు మానేసి ఊరూరు తిరగాల్సిన అవసరం ఏంటి, దీనివల్ల నీకేమొస్తుంది అన్నారు. అంతే. ఆయన ఒక సమాధానం చెప్పారు, నాకు ఉద్యోగం మానేయాలనిపించింది, మానేశాను, తిరగాలనిపిస్తుంది, తిరిగిస్తున్నాను, అంతే. ఈ విషయంలో ఇంకా ఆలోచించవలసింది ఏమీ లేదు. ఒకవేళ ఆయన అప్పుడు అలా ఆలోచించుకొని ఉద్యోగం అనే కర్మను వదిలి బయటికి రాకుండా ఉంటే ఈ రోజు మనందరికీ ఇంత ధ్యాన ప్రచారం జరిగి ఉండేది కాదు. అంటే ఆయన ఊరూరు తిరగడం వల్ల వచ్చిన ఫలితం వచ్చిందా అంటే వచ్చింది, తప్పకుండా వచ్చింది. ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది, ఆయనకి రాలేదు, మనకు ఫలితం వచ్చింది. మనందరం నేర్చుకోవడానికి బాటలు వేశారు ఆ ధ్యాన మార్గంలో నడవడానికి. అలాగని ముందు అది ఇష్టం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేకుండా పోయింది అంటే పరిస్థితులను బట్టి మార్పు అనేది ఎప్పుడూ నిత్యము నూతనం కాబట్టి మార్పు వస్తూ ఉంటుంది. ఒకసారి ఒక పని నచ్చింది, తర్వాత నచ్చకపోవచ్చు. అంటే మన ఆలోచన విధానంలో మార్పుల వలన ఇదివరకు చేసిన పనులు చెయ్యాలనిపించకపోవచ్చు. అందుకే మనం దాని గురించి ఎందుకు ఇలా అనిపిస్తుంది, నేను ఇంతే ఇలా ఇలాగే ఉండాలనుకున్నాను కదా, నేను మారకూడదు అనుకుంటే ఏమీ చేయను. అర్జునుడు యుద్ధం చేయకూడదు అనుకున్నాడు, కృష్ణుడు చెప్పినా మారకుండా అలాగే ఉండుంటే ఏది ఎలా జరగాలో అలా జరగాలి కాబట్టి మనం అన్ వచ్చే మార్పులను కూడా అంగీకరిస్తూ ముందుకు మనం వెళ్ళగలగాలి. అంతే. మనకి ఏది ఇష్టమో ఆ కర్మ చెయ్యాలి. ఫలితాల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఎక్కడైనా సరే ఎక్కడికో వెళదాం అనుకుంటాం. ఎవరో వద్దంటారు. మనం మానేద్దామా? ఆళ్ళొద్దంటున్నారు కదా, మానేద్దామా అనుకుంటాం. లేదు, నీకది అనిపిచ్చింది నువ్వు చెయ్యి. ఎందుకంటే మా కర్మ ఫల హేతుర్భూర్మతే సంగోస్త్వం కర్మణి. అంటే ఏది ఊరికనే కూర్చోవద్దు. నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉండు. ఆ ఏదో ఒక పని మా కర్మ ఫల హేతుర్భూర్మతే, ఏదో ఒక పని నీకు ఏ పని నచ్చుతుంటే ఆ పని చేస్తూ ఉండు. సంగోస్త్వం కర్మణి, అకర్మణుగా ఉండొద్దు. కర్మ లేకుండా ఉండిపోవద్దు. ఊరికే కూర్చోవద్దు. అంటే మనం అంటాం కానీ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోకంటూ ఉంటాం. గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోకని అంటే పని లేకుండా కూర్చోవద్దు. ఊరికే ఎందుకు కూర్చుంటాం? ధ్యానం చేస్తే ధ్యానం తెలుస్తుంది, వంట చేస్తే వంట ఎలా చేయాలో తెలుస్తుంది, సంగీతం నేర్చుకుంటే సంగీతం ఎలా వీణ ఎలా వాయించాలో తెలుస్తుంది, డాన్స్ నేర్చుకుంటే డాన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. అంటే ఏం చేస్తున్నామో తెలుసుకుంటాం కదా, లేదంటే ఎలా తెలుసుకుంటాం? ఇక్కడే కూర్చొని మనం అన్నీ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి అంటే హిమాలయాలు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఆ మంచులో చలి ఎలాగుంది, అక్కడ సాధన ఎలా ఉంటుంది, ఎంతమంది నడిచారు, ఇవన్నీ తెలుస్తాయి. దానివల్ల ఫలితం కాదు, వివరణ తెలుస్తుంది, విచక్షణ తెలుస్తుంది మనకి. అందుకు పనులు చేస్తూ ఉండాలి. ఊరూరు తిరుగుతూ ఉండడం ఎందుకు అనొచ్చు. లేతే తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నారండి అంటారు. అంటే అక్కడ మనుషుల యొక్క మనస్థితులు కానీ, అక్కడ ప్రకృతి గురించి కానీ, అక్కడున్న వివిధ రకాలైన స్థితులను మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఈ ప్రపంచంలో, విశ్వంలో తెలుసుకోవడానికి ఎంతో ఉంది ఫ్రెండ్స్. అది తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? డబ్బులు ఖర్చు తప్ప అంటే ఎవరు చేసేదేమీ లేదు. అదే ఆ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఫలం ఏంటి అనుకుంటే కర్మ యొక్క ఫలితాన్ని మనం ఆశిస్తున్నట్టు. లేదు అంటే తెలుసుకోవడానికి వెళ్తున్నట్టు. మనం చేస్తున్న కర్మ వల్ల మనకి ఎప్పుడు ఏదో పని ఉండడం వల్ల నిరంతరం ఆ పని తర్వాత ఇంకో పని చేస్తూ ఉండడం వల్ల మనకి చక్కగా ఆ విషయం యొక్క జ్ఞానాన్ని పొందుతూనే ఉంటాం. విషయాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం కలుగుతూనే ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, ఎవ్వరూ అకర్మలుగా ఉండొద్దు. మనం కర్మ ఫలాన్ని ఆశిస్తే దుఃఖం తప్ప కర్మ చేస్తే దుఃఖం రాదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కర్మ ఫలాన్ని ఆశించడం వల్ల దుఃఖం వస్తుంది తప్ప కర్మ చేయడం వల్ల దుఃఖం రాదు. నీ కర్మ నువ్వు చక్కగా చేస్తున్నంత సేపు ఉత్సాహంగానే ఉంటుంది. అంటే ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే ఆలోచనలు మనకు అమ్మేసి ఏదో విపరీతమైన ఆలోచనలు, అనాలోచితమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటే అంటే మన దుఃఖాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాము. ఆశించడం వల్ల మన దుఃఖాన్ని మనం తెచ్చుకుంటున్నాం. దుఃఖ రాహిత్యంగా ఉండాలంటే ఆశల్ని, కోరికల్ని పక్కన పెట్టేస్తే ఏ కర్మ ఉంటే ఆ కర్మని చేసుకుని వెళుతుంటే, మన ఆధ్యాత్మిక భాషలో చెప్తాం, తామరాకు మీద నీటి బొట్టులా పనులు చేసుకెళ్ళాలి, ఉండాలి అని చెప్పి. ఎలాంటి పరిస్థితుల్లో అన్నా అంటీ అంటకుండా మనం వెళ్ళిన రోజు మనం చక్కగా ఆనందంగా బ్రతకగలం. మళ్ళీ మనం ఏమంటాం, దుఃఖాలు నీ వల్ల వచ్చాయి, వాళ్ళు నన్ను కష్టపెట్టారు, వీళ్ళు నన్ను కష్టపెట్టారు అని ఇతరుల మీద మనం డిపెండ్ అయిపోతూ ఉంటాం. వాళ్ళ వల్ల కష్టం వచ్చింది, వాళ్ళు ఇలా అన్నారు, నాకు బాధ కలిగింది అంటూ ఉంటాం. ఆ విషయాన్ని మనం తీసుకోకపోతే ఇక్కడ చక్కగా
ఆ బుద్ధుడు బుద్ధుడు ఒకసారి భిక్షాటనకి వెళ్ళినప్పుడు మనకి ఆయన జోలు పట్టుకుని భిక్షాటనకి వెళ్తే ఆయన రాచరికం కదండి. ఇంత 6 అడుగుల పైన హైట్ ఉండి మంచి దృఢంగా ఉండేవాడంట. ఉంటే ఒక అతన్ని భిక్ష అడిగితే అతను తిట్టాడంట. నీకేమి దుక్కలా ఉన్నావు, పనులు చేసుకోవచ్చు కదా, ఇవన్నీ చేసుకోవచ్చు, ఎందుకు ఇలా భిక్షాటన చేసుకుంటూ ఊరి మీద పడతారు అని చెప్పి తిట్టాడంట. తిట్టకూడని తిట్లన్నీ వెనకాల ఉన్న శిష్యులందరికీ కోపం వచ్చిందంట, చాలా కోపం వచ్చిందంట. ఎందుకంటే గురుగారిని ఏదన్నా అంటే మరి కోపం వస్తుంది కదండి, కోపం వచ్చిందంట. కానీ బుద్ధుడు దేనికైనా సమాధానం చిరునవ్వు, ఎందుకంటే ఆయన జ్ఞాని. ఆ చిరునవ్వుతోనే వెనకాల ఉన్న శిష్యుల్ని ఆపాడంట, మీరు కోపడద్దు అని. అంతా తిట్టడం అయిపోయాక అన్నీ తిట్టాక అతను ఒక అణా ఎంతో తీసి వెయ్యిపోయాడంట. అప్పట్లో అణాలు పైసలు ఉండే కదండి, అణా వేయబోయాడంట. వద్దు స్వామి, తమరి దగ్గర ఉంచుకోండి అన్నాడంట. అంటేనే మళ్ళీ పౌరుషానికి ఏం తక్కువ లేదు, నీకు చాలా పొగరు అని మళ్ళీ తిట్టాడంట. అప్పుడు అడిగాడంట, మాస్టారు మీరు నాకు దక్షిణ వెయ్యిపోయారు, నేను తీసుకోలేదు, అప్పుడు ఏం చేశారు మీరు? నేనేం చేశాను, తిరిగి నా జేబులో వేసుకున్నాను. అలాగే మీరు తిట్టిన తిట్లను కూడా నేను తీసుకోవడం లేదు మాస్టారు అని. అంటే ఆ తిట్లను కూడా ఎప్పుడైతే మనం స్వీకరించాలో తిరిగి వాళ్ళకే అవి చెందుతాయి. ఎలాగైతే డబ్బులు ఇస్తే తీసుకోకపోతే ఆయన జేబులోకి మళ్ళీ తిరిగి వెళ్ళాయో, అలాగే నువ్వు అన్న అనవసరపు మాటలు కూడా నేను స్వీకరించకపోతే తిరిగి నీకే వస్తాయని చెప్పి చిరునవ్వుతో బుద్ధుడు ముందుకు వెళ్ళిపోయాడంటండి. మరి మనం కూడా అలా చేయగలుగుతున్నామా? లేదు, మనం స్వీకరించేస్తాం. ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా వినకపోయినా ఎక్కడో ఎవరో ఏదో చెప్పి నేను ఇలా అన్నారు అనగానే ఇక్కడ మన పౌరుషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వాళ్ళు నన్నెందుకు ఇలా అనాలనేసి మనం ముందుకెళ్తాం. అదే దుఃఖానికి కారణమవుతుంది. ఏ విషయాన్నన్నా మనం వదిలేసుకోగలిగితే ఎంతో చక్కగా వస్తాం. మనం అందుకే ప్రతి నిమిషం వాళ్ళు ఇలా చూశారు, వీళ్ళు అలా చూశారు, వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలాంటి మాటల నుంచి బయటికి రావాలంటే ధ్యాన సాధన చెయ్యాలి మిత్రులారా. ధ్యాన సాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది. ఏది ఆశించకుండా ధ్యాన సాధన చేసినప్పుడు వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అవుతాం, మనం గ్రేట్ మాస్టర్స్ గా ఉండిపోగలుగుతాం. సో ఫ్రెండ్స్, అందరం కూడా చక్కగా ధ్యానం చేద్దాం. ప్రతి పనికి ప్రతిఫలం ఉండదు. అలాగని దాని యొక్క ఒక విత్తనం నాటాక వెంటనే అది చెట్టు అయిపోయి మనకి ఫలితం వచ్చేది. ఓ, విత్తనం వేయగానే వచ్చేస్తుందండి? ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనం వేయగానే మనకి దాని ప్రతిఫలం వచ్చేది. కానీ ఏదో ఒక రోజు దాని ప్రతిఫలం అనేది వస్తుంది. అప్పుడు పండొస్తుంది కదా అని ఇప్పుడు వేసిన విత్తనాన్ని మనం భూమి తవ్వి చూస్తూ చూస్తూ ఉండి ఇది ఎప్పుడు మొక్క అవుతుంది, ఎప్పుడు పళ్ళు వస్తుంది, చిగురిస్తుందా అని వేసిన విత్తనాన్ని మనం 10 సార్లు తీసి 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 చూస్తున్నాం అనుకోండి, అది చెట్లే అవ్వదు, అసలు మొక్కే అవ్వదు. ఇంకెప్పుడు ప్రతిఫలం వస్తుంది? మనం కూడా అలాగే చేస్తాం. కర్మ మొదలెట్టక ముందే దాని ప్రతిఫలం ఇది ఉండాలి, అది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. దాని వల్లే దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. ఏదైతే మనం సాధించవలసింది ఉందో, ఏదైతే ముందుకెళ్ళవలసింది ఉందో, ఏదైతే అధ్యయనం చేయవలసింది ఉందో అక్కడికి వెళ్లకుండానే మనకు మనమే దానికి ఒక గీత గీసేసుకుంటూ ఉంటాం. అందుకే ఫ్రెండ్స్, కర్మ చేద్దాం, దాని ప్రతిఫలాన్ని ఆశించద్దు. ప్రతిఫలం లేదు కదా అని కర్మలు చేయకుండా కూర్చోవద్దు. ఏ పని అవ్వకముందే మరో పని మొదలు పెట్టడానికి మనం చూద్దాం మిత్రులారా. ఎప్పుడైతే మనం అలాంటి కర్మలు చేసుకుంటూ వెళ్తామో ఒక నీడ మనకు కూడా ఎలా వస్తుందో దాని యొక్క ఫలితం కూడా అలాగే మన దగ్గరికి వస్తుంది. ఆశించకుండా ఫలితం వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, గురువుగారు చెప్పినట్టు మనం చక్కగా కర్మలు చేద్దాం, ప్రతిఫలం ఆశించద్దు. ఏ కర్మ చేసినా అది వ్యక్తిగతంగా కానీ, సామాజిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ధ్యాన పరంగా కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించద్దు. కానీ ఆ చేసే కర్మకి ఉద్దేశం మాత్రం ఉండాలి. లేదంటే కర్మను మనం సరిగ్గా నిర్వర్తించలేము. అంటే ఈ పని చేయడం వల్ల, ఈ వంట వండడం వల్ల మనకు ఉద్దేశం ఏముంది? ఇంట్లో అందరూ తింటారు. అయితే ఇంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేయడం వల్ల కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. ఇది ప్రతిఫలం కాదు, మన కర్మ యొక్క ఉద్దేశ్యం. ఏది ఆశించి అంటే ఇంతకీ మనం పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు 20 రెట్లు మనకి తిరిగి రావాలి అనుకోవడం, ఆశించడం, దానికి ఉద్దేశపూర్వకంగా ఇది మన ధర్మాన్ని నిర్వర్తించడానికి చేసే పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఏ రోజు అకర్మగా ఉండొద్దు. ఏం చేస్తున్నా? ఊరికనే కూర్చున్నానండి. ఇది ఎందుకు చదువు? ఊరికనే చదువుతున్నానండి. ఎక్కడికి వెళ్ళా? ఊరికనే వెళ్ళానండి అని ఎవరు మాట్లాడద్దంటారు పత్రిసారు. ఊరికనే ఏది ఉండదు.
తెలుసుకోవడం, నేర్చుకోవడం ఆ కర్మలో అంతర్భాగంగా ఉంటుంది. ఏ పనిలో అన్నా అంతర్భాగంగా తెలుసుకోవడం, నేర్చుకోవడం అనేవి ఉంటాయి కాబట్టి కర్మలు చేస్తూ పో. వండుతూ వెళ్ళు వంట తెలుస్తుంది, కుడుతూ వెళ్ళు టైలరింగ్ తెలుస్తుంది, ప్లానింగ్ వేసి బిల్డింగ్స్ కడుతూ ఉండు బిల్డింగ్ కట్టడం తెలుస్తుంది. అలా ఏదన్నా సరే తెలుసుకుంటాం. అది మనకి అవసరమైన విషయం. తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఆ కర్మలు చేసుకుంటూ ముందుకి వెళుతూ ఉండాలి. అంతే తప్ప ఈ కర్మ నేను చేయను, ఈ కర్మ నేను చేయలేను అని అయిష్టమైన కర్మలు చేయొద్దు. ఇష్టమైన కర్మలు చేయాలి. ఆ పని కర్మ చేస్తూ ఎంతసేపు మనం ఏదొస్తుందా ఏదొస్తుందా అని ఆలోచించద్దు. వచ్చేది రాక మానదు, పోయేది పోక మానదు. రావాలనుకున్నది మనం వద్దనుకున్న వస్తుంది, పోవాలనుకున్నది మనం ఎంత పట్టుకున్నా పోతుంది. అందువల్ల కర్మలు చేద్దాం మిత్రులారా. ఆ కర్మలు చేసి అందుకే ఒక్క శ్లోకం భగవద్గీతలో ఒక్క శ్లోకం వస్తే సంతోషకరమైన జీవితం గడపడానికి ఇంత ఆస్కారం ఉంటే అసలు మొత్తం భగవద్గీతను ఆకలింపు చేసుకోగలిగితే ఇంకెంత సాధించగలమో చూసుకోండి. అందుకే పత్రిసార్ అత్యంత ముఖ్యమైన విషయం ప్రతి వ్యక్తి జీవితంలో అనుసరించి ఆనందాన్ని పొందవలసిన శ్లోకంగా మనకి ముఖ్యమైన శ్లోకంగా ఇది చెప్పారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మతే సంగోస్తవ కర్మణి. ఇది అందరం గుర్తుపెట్టుకొని ధ్యానం ధ్యానం చేసిన ఏ పని చేసినా ఏ కర్మ చేసినా పని అంటే కర్మే, ఏ కర్మ చేసినా ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రతిఫలం లేదని పనులు చేయడం మానేయకుండా ఆ కర్మలుగా ఉండగలిగితే మనంత ఆనందకరమైన జీవితం గడిపేవారు మరొకరు ఉండరు. అందువల్ల ఇక్కడి నుంచి మనం చేసే ప్రతి పని వెనుక ఉద్దేశం ఉండాలి తప్ప దాని ఫలితం ఎక్కువ ఉండాలని కోరుకోకూడదు. కర్మ చెయ్యకుండా ఫలితాన్ని ఆశించేవారు పరమ మూర్ఖులు. కర్మ చేసి ఫలితాన్ని ఎవరు ఆశించరో వాళ్ళు పరమ విజ్ఞులు. మరి విజ్ఞులుగా ఉందామా మూర్ఖులుగా ఉందామా మనకు మనం నిర్ణయించుకుందాం ఫ్రెండ్స్. నాకు ఈ శుభోదయంలో ఈ అత్యున్నత బ్రహ్మ ముహూర్తంలో చక్కటి అవకాశం ఇచ్చి మీ అందరితోనూ పత్రిజీ నోటి వెంట వచ్చిన మాటలని మరోసారి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పరమహంస టీం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను తిరిగి అందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. అంటే ఒకే శ్లోకంలో కూడా నిజంగా మనము ఆశించాలా వద్దా ఫలితం, అంటే కర్మ చేస్తాం కానీ ఫలితం ఆశిస్తాం. మామూలుగా ఇప్పుడు మీరు క్లాస్ చెప్తున్నారని ఎవరితో చెప్పారనుకోండి, అప్పుడు ఏమంటారు, మీకు క్లాస్ చెప్పడం వల్ల వాళ్ళు ఎంత ఇస్తున్నారు, అమౌంట్ ఏమైనా వస్తుందా, ఊరికనే ఎందుకు చేస్తున్నారు అని. అంటే ప్రపంచకంలో ప్రతి వ్యక్తికి కూడా అదే ఉద్దేశంలో ఉంటుంది. ఇదేంటి మన కర్మలు మనము ఏవైతే ఉన్నాయో అవి ప్రక్షాళన చేసుకోవాలని మనం చేస్తున్నాము, లేదంటే మన సాధన మనం క్లాసులు చెప్పడం వల్ల మన అంటే మనమే ఎదుగుతాం కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల మీరే ఎదుగుతారు. మీరు నేర్చుకొని చెప్పాలి అది. లేదంటే మనం బుక్స్ చదివి మనము చదువుతామా మేడం? నార్మల్గా చదవం కదా. ఆ, అది మన ఎదుగుదలనే. కాకపోతే వాళ్ళు ఏంటంటే అరే వీళ్ళకేం అంటే దాని నుంచి ఏ రకమైన డబ్బు ఏం రావట్లేదు అయినా కూడా చేస్తున్నారు అని అనుకుంటారు. చాలా బాగుంది మేడం. ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి ఏమైనా అన్నా, ఎక్కడో మాట్లాడినా, ఏది తెలుసుకున్నా కూడా అది మన దాకా చేరింది అనుకోండి ఏదో రూపంలో, వాళ్ళు డైరెక్ట్గా అనకపోయినా నిజంగా అదైతే తీసుకొని చాలా బాధపడి వాళ్ళు అన్నది కొంతవరకే, కాకపోతే దాన్ని మనం మనసులో మోస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. ఆ, మోస్తూనే ఉంటాం. ఆ, అది మోసి 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 వాళ్ళు ఒక్కసారి అనడం కాదు 100 సార్లు అనేలాగా మనమే చేసుకుంటాము. ఎందుకంటే ఆ భావన రూపంలో దాన్ని ఆలోచనని భావన శక్తి కంప్లీట్గా ఇచ్చేస్తాము డబల్ కాబట్టి అది వాళ్ళు వర్క్ ఒకసారి చేస్తూ అంటే మనం ఉంటుంది. 100 సార్లు అనుకుంటాం. అవును మేడం, అదే వర్క్ చేస్తుంది. అంటే మన కోరికల విషయంలో కూడా మనకు ఒకటి కావాలనే అనిపిస్తుంది. కాకపోతే అక్కడ కూడా మనం ఏమనుకుంటాము, అది ఏదైతే వద్దో దాని గురించే ఎక్కువ భావించి భావించి ఆలోచించి ఆలోచించి దాన్నే భావన శక్తి మొత్తం కంప్లీట్గా దానిపైన పెట్టి ఆ వద్దనుకున్నదే మనకు వచ్చేలా చేసుకుంటాం కానీ కావాలనుకున్నది ఎప్పుడు రావాలనుకోము. అంటే ఆలోచన శక్తిని మొత్తం అక్కడే పెడతాం మన ఎనర్జీని. అలా బాగా చెప్పారు మేడం. క్లాస్ అయితే ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అయితే మేడం ఒక 5 to 10 minutes మాస్టర్స్కి ఏమైనా డౌట్ ఉన్నా లేకుంటే ధ్యానం చేస్తున్నా ధ్యానపరంగా ఏ డౌట్ ఉన్నా కూడా కొత్తగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి తప్పకుండా మేడం. అండి, తప్పకుండా అడగండి. తెలిస్తే ఇప్పుడే చెప్తాను, తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి చెప్తాను. చెప్పండి. ఓకే మేడం. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం చెప్పిన క్లాస్ పైన మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేదు మీరు ధ్యానం చేస్తున్నారు, దాంట్లో సరిగా చేస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా డౌట్స్, అనుభవాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బాలశంకర్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే ప్రతిఫలం సార్. ఆశించకూడదు అంటే జీవనం ఎలా సాగుతుంది మేడం? అదే ఉద్దేశం. అందుకే చెప్పారు సార్ భగవద్గీత కృష్ణుడు, ఉద్దేశం ఉండాలి, చేసే పనికి ఉద్దేశం ఉండాలి. ఆ పని మనం చేస్తున్నాం, కుటుంబాన్ని నడపాలి అనే ఉద్దేశం మనకు ఉంటుంది. ఉమ్, కానీ మనం చేసిన పని ఇప్పుడు ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు రావాలనుకోవడం అత్యాస, అది ప్రతిఫలం. 10 రూపాయలు పెట్టుబడి 12 రూపాయలు రావాలనుకోవడం తప్పులేదు సార్. ఎందుకంటే అది నడవాలి కదా జీవితం. ఉమ్, అందుకే ప్రతి పనికి ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాస్ చెప్పానంటే ఒక ఉద్దేశం ఉంది, ఏంటంటే 10 మందికి విషయం తెలియాలని ఒక ఉద్దేశం. వంట చేసామంటే ఒక ఉద్దేశం ఉంది, అందరికీ కడుపు నింపాలని. ఇది ఉమ్, ఉద్దేశం సార్. నేను ఈ పని చేశాను కాబట్టి నాకు పుణ్యం రావాలి, నేను రోజు ఇంతమందికి అన్నదానం చేస్తున్నాను, దానికి ప్రతిఫలం రావాలి, లేకపోతే చేసిన పాపాలు పోవాలి అని ఇలాంటివి ఆశించకూడదు. ఉమ్. ఉద్దేశం లేకపోతే పనే చేయలేం సార్, అసలు ఏ కర్మ అవును. చేయలేం. ఉమ్. అవును మేడం. కర్మ ఆత్మక శరీరానికా మేడం? కర్మ శరీరానికి మానసిక స్థితికి మనం పూర్వకాలంలో చేసిన ప్రతిఫలం ఆశించడానికి ఆత్మ జన్మ తీసుకుంటుంది సార్. మనకి ఉమ్, చెప్తున్నది ఏంటంటే, ఎందుకు జన్మ తీసుకోవడం, జన్మరాహిత్యం ఎందుకు పొందడం లేదు అంటే, మనం క్రిందటి జన్మలో చేసిన కర్మలకి మనం కొందరిని చూస్తూ ఉంటాం సార్. అయ్యో ఈయన ఇంత మంచి ఆయన అండి, ఏంటండి మంచం మీద ఉండిపోయాడు, పోవడం లేదు, ఏ కర్మ చేశాడు అని అంటూ ఉంటాం. ఇది ఈ జన్మలో చేసిన ప్రతిఫలం ఈ జన్మలోనే ఉండదు. ఈ జన్మలో చేసిన కర్మల యొక్క ఆ అది తీర్చుకోవడానికి, అది పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడగట్టు కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని పెరుగుతూ ఉంటాయి, కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అకర్మగా ఉండవు, ఏదో కర్మ చేస్తూ ఉంటాం కాబట్టి. కింద జన్మలో ఉన్న కర్మలు ఇప్పుడు ఒక 30% కర్మలు ఉన్నాయి, అవి అనుభవించడానికి పుట్టాం మనం. అవి మంచి కర్మలు అవ్వచ్చు, మనకు బాధను కట్టేవచ్చు. కర్మ అంటే పని. అది గోల్డెన్ స్పూన్ తో పుట్టాం అనుకోండి, కింద జన్మలో అన్ని మనం చెయ్యవలసిన పనులే చేసామన్నమాట. అందుకే అన్ని మనకి ఏ కష్టం లేకుండా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరు చూస్తాం, ఈయనకేంటండి మహానుభావుడు, ఈవిడికి ఏంటండి ఇంక పట్టింది అలా బంగారమే అనుకుంటాం. దీని యొక్క ఫలితం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే కింద ఆత్మకు కూడా ఉంటుంది సార్. ఏది ఆత్మకు మరణం లేకుండా సాగుతుందో కాబట్టి కర్మలు మనకి ముందుకు వెళ్తున్నాయి. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే, ఇప్పుడు లౌకికంగా ఏదైనా ఒక విద్య ఉన్నదనుకో సార్, ఎల్కేజీ చదివాం, లేదా పీజీ చదివాం, 10th చదివాం, డిగ్రీ చదివాం, ఇది ఒకసారి బాడీ వేకెట్ చేయగానే వెళ్ళిపోతుంది. కానీ ఈ సంస్కారాలు కానీ మనం చేసిన యొక్క కర్మల ఫలితం కానీ మళ్ళీ జన్మకు వెళ్తూ ఉంటాయి. అప్పుడు క్యారీ ఫార్వర్డ్ సార్. ఇది ఎక్కడైతే ఆగామో అక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంది, మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళామన్నమాట ఆధ్యాత్మిక జీవితం. కర్మలకు సంబంధించిన సిద్ధాంతాలు కూడా అందులోయే కాబట్టి ముందుకి ఆత్మ వల్లే ముందుకు వెళ్తాయనేది నాకు ఒక అవగాహన ఉంది సార్. నాకు అనిపించింది చెప్పాను సార్ మీకు. సార్. కాదు మేడం, ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరం అనేది కింద ఉంటుంది మేడం. ఆత్మ మన పైలోకానికి వెళ్ళిపోయినప్పుడు మరలా ఆత్మలో అక్కడే ఉండిపోవచ్చు కదా? ఉండదు కదా. క్షీణే పుణ్యే, మనకి భగవద్గీతలో శ్లోకం ఉంది సార్, ఎప్పుడైతే పుణ్యాలు క్షీణించబడతాయో తిరిగి జన్మ తీసుకుంటాం. అంటే ఎంతవరకు అక్కడ అనుభవించవలసింది ఉందో అక్కడ అనుభవిస్తాము. అది అవ్వగానే మళ్ళీ మన కర్మల ఫలితాన్ని మనం అనుభవించాలి కాబట్టి ఆత్మకి శరీరం యొక్క తోడు లేకుంటే కర్మలు చేయలేం కదా సార్. అందుకు మళ్ళీ శరీరాన్ని ఎత్తుక్కొని మన కర్మలకు చూడబోలు శరీరం మనకు దొరికినప్పుడు మళ్ళీ భూమి మీదకి రావడం జరుగుతుంది సార్. ఆ రెండూ లేకుండా కొన్ని మనం ప్రతిఫలం ఆశించకుండా చేసిన కర్మల యొక్క ఫలితం అనుభవించినంత సేపు పైన ఉంటాం. వీటి యొక్క ప్రభావం తగ్గాక ఇటు పాపం చేసినా పుణ్యం చేసినా మళ్ళీ ఆ కర్మలు చెయ్యాలి కాబట్టి భూమి మీదకి రావడం జరుగుతుంది సార్. ఆ ఆత్మ వచ్చినప్పుడు మళ్ళా భూలోకానికి వచ్చినప్పుడు మేడం, ఆ కర్మఫలం అనేది మళ్ళా ఆత్మకు అంటుకొని మళ్ళా పాపం చేసినట్ల పుణ్యం చేసినట్ల ఇవన్నీ అన్ని మళ్ళీ లెక్కలు మామూలే సార్. అందుకే మనం వెళ్లే కొద్దీ ఎలా ఉండాలంటే ఆలోచన రహితగా దేన్ని ఆశించకుండా ఉండాలని చెప్పేది. అందుకే ఆశించినప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి. మన బాధ్యతగా మనం పనులు చేసినప్పుడు ఏది రాదు సార్. ఇప్పుడు ఒక ఆర్మీలో ఒక వాళ్ళు ఒక 100 మందిని చెప్పినా తప్పు కాదు, అదే మనం ఒక్కరిని చెప్పినా తప్పే.
అలాగే ఆ పరిస్థితిని బట్టి ఆ కర్మల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది సార్. సరే. మనం అనుకుంటాం ఇదిగో ఈరోజు ఈ పాపం చేసాం, లేదా పిల్లిని చంపాం, బంగారు పిల్లి చేస్తే పాపం పోతుంది, లేదు వాళ్ళ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకుని మనం ఇవ్వకుండా ఎక్కొట్టడం చాలా తెలివైన వాళ్ళకి 1000 రూపాయలు పట్టుకెళ్ళి హుండీలు వేసేస్తాం పుణ్యం వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు సార్. పాపం పాపంగా ఉంటే పుణ్యం పుణ్యంగా ఉంటే ఈ రెండు కూడా మనకు వెళ్తూ ఉంటాయి. ఈ రెండిటి యొక్క ప్రభావం మనం మళ్ళీ జన్మలో తెచ్చుకుంటూ ఉంటాం. చేసుకోండి. అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, మంచి ఇది చెడులు అనుభవించాలి. రెండు అనుభవిస్తాం. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ బాగా యూ సార్. చెప్పారు. కర్మ థ్యాంక్ గురించి యూ సార్. డౌట్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి సార్. కృష్ణ అన్నట్టు మళ్ళీ భగవద్గీతలోకి వెళ్తే పరిప్రశ్న అంటారు, అలా మీరు ప్రశ్నిస్తే ఇప్పుడు నేను మళ్ళీ మా గురువు గారిని ఎవరో ఒకరు అడగాలన్నమాట మళ్ళీ. అంటే నా డౌట్ క్లారిఫికేషన్. అందుకే పత్రి సార్ అంటారు పంచే కొద్దీ పెంచబడుతుందని. మనం ఒక్కడమే కూర్చొని చెప్పుకోలేదు, స్కూల్లో టీచింగ్ చెప్పినట్టు చెప్పుకెళ్ళాం కాదు సార్. ఇట్లా మనం ప్రశ్నించుకోవడం వల్ల మన నాలెడ్జ్ డెవలప్ అవుతూ ఉంటుంది సార్. ఎక్కడైనా తెలియంది ఉన్నదనుకో, ఈ విషయం ఇంకా క్లారిటీగా నేను ఎలా చెప్పగలను, లేకపోతే ఎలా వివరించగలను అని అనుకున్నాను అనుకో సార్, నాకు ఇంకో మెదడుకు మ్యాథ్ దొరికేసినట్టే. అందువల్ల మీకే చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే unmute మేడం చేసుకోండి. అమ్మా మాట్లాడండి మేడం. నమస్తే మేడం. కృష్ణకుమారి మేడం మాట్లాడండి మేడం. మనము నమస్తే అమ్మా. ఆధ్యాత్మికంగా పెరిగాము అనుకోండి, ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకోగలిగాము, తర్వాత బాడీ వెకేట్ చేసాము, మళ్ళీ అక్కడి నుంచే మనకి వస్తుందా, లేకపోతే మళ్ళీ తప్పకుండా మేడం, తప్పకుండా మళ్ళీ మొదటికి వెళ్ళక్కర్లేదు మేడం. మరి ఇంత కోట్ల మంది ఉన్నా మనమే ఈరోజు ధ్యానాన్ని వరకు ఎందుకు వచ్చాం అంటే, పూర్వజన్మలో మనం ఆ కోటి పూజ సమస్తోత్ర, కోటి స్తోత్ర సమహ జప, కోటి జప సమహ ధ్యాన అంటే ఈ స్థితులన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చేసాం మనం. కోటి ధ్యానం సమహ లయ అనే స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితికి కూడా మనం వెళ్ళిపోయామంటే ఇంకా మళ్ళీ రావండి, లయం అవ్వగలిగితే. అంతే తప్ప మనం మళ్ళీ తిరిగి మొదటి నుంచి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండదు. పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైతే ఈ జన్మలో ఎక్కడి వరకు చేసామో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ యాడ్ అవుతుంది మనం. లేదంటే అందరూ ధ్యానానికి వచ్చేయాలి కదా, రాలేకపోతున్నారు. అంటే మన స్థాయి, మన సాధన కిందటి జన్మ వరకు ఇంత ఉన్నది. ఇక్కడి నుంచి మనం తిరిగి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం, మన సాధన మనం చేస్తున్నాం. అంతేనమ్మా. నమస్కారం. పద్మ మేడం నమస్తే. మాట్లాడండి మేడం మీరు. ఇప్పుడు మనం చేసింది ఈ జన్మలో ప్రక్షాళన చేసుకోవడానికి ఏం చెయ్యాలండి? మేడం ఇప్పుడు ఏదైనా ఒక ధ్యానాగ్ని జ్ఞాన అనుకోండి, అంటే ఈ జన్మలోది ఈ జన్మలోనే చేసుకొని వెళ్ళాలి అని చేసుకోవాలని అనుకుంటున్నాం కానీ అది తీరేది కాదు మేడం. ఒకటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మేనా అంటాం. జ్ఞానం వల్ల కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు, అంటే కర్మలు చెయ్యకుండా ఉండగలుగుతాం మనం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ కర్మ చేయకూడదు, ఇలా ఆశించకూడదు, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని కోపపడకూడదు, మన బాధ్యతగా మనం చెయ్యాలి, లేకపోతే ఇదేం కర్మ రోజంతా మనమే వంట చేయాలా, లేదా రోజంతా నేనే ఉద్యోగం చెయ్యాలా అనుకొని ఇలా అనుకోం మేడం. ఉంటాంటండి. అనుకుంటాం తెలియకుండా మనం చేస్తూ జరిగిన కర్మలు ఉంటాయి కదా, అవన్నీ దగ్ధం అనుకుంటాం. చేస్తాం. ఈ దగ్ధం ఎలా అవుతాయంటే, మనం చేసే కర్మల వల్ల మళ్ళీ జన్మకి తీసుకెళ్ళినప్పుడు మన కర్మల శాతం తగ్గిపోతుంది మేడం. మనం తెలిసాక పొరపాట్లు జరుగుతాయి, తెలుసుకున్నాం, ఇలా అనకూడదని తెలుసుకుని ఇప్పుడేమో అనం కదా మనం. ఇదివరకటికి ఇప్పటికి మళ్ళీ ఆ మార్పు అనేది వస్తుంది ఒక పని చేయడం వల్ల. ఒక్కసారి మేడం మనం వెళ్తున్నాం, ఒక రాయి తగిలింది మనకి, రాయి తగిలితే గోరు లేచిపోయి రక్తం వస్తుంది. రెండోసారి ఆ రాయిని తంతామా మనం? తన్నాం, పక్క నుంచి వెళ్తాం. జ్ఞానం నేర్చుకుంటే రాయి తీసి ఇంకోళ్ళు తగలకూడదని పక్కన పెట్టి వెళ్తాం. ఈ రెండిట్లో ఏదో పని జరుగుతుంది మనకి. అప్పుడు మనకి అవేర్నెస్ మనకు వచ్చేస్తుంది మేడం. వచ్చినప్పుడు ఏం చెప్తాం అంటే, చేసే కర్మలు తగ్గిపోతాయి. ఇక్కడ కర్మలు దగ్ధం అయిపోవాలి కదండి అంటే, ధ్యానం మనకి అత్యున్నతమైన శక్తిని ఇస్తుంది. ఆత్మకి మనసుకి కూడా శక్తినిస్తుంది. మనసు యొక్క ఆలోచనల నుంచి మనసుని తీసుకెళ్లి ఆత్మకి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది మేడం. అధికారం ఆత్మకి ఇచ్చేస్తుంది. ఆత్మ లక్షణాలు ఏంటంటే మనకి కరుణ, ప్రేమ, ఆనందం ఇవే ఉంటాయి. ఆ లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అలా వచ్చి ఒక ధైర్యం వచ్చిందో, ఈ ఈ ఏంటి ఈ రోగం నాకే రావాలా, లేకపోతే ఈ కష్టం నాకే రావాలని అనుకో, దాన్ని సునాయాసంగా మనం ముందుకి ఓహో నాకు పరీక్ష పెట్టినట్టున్నారు, దీన్ని మనం దాటాలి అని చెప్పి దాటుతాం. అంతే తప్పి ఆ ఎదుర్కోవడానికి శక్తిని మనకు ధ్యానం ఇస్తుంది మేడం. అక్కడ ధ్యానం అంటే అవగాహన, సత్యం, మనల్ని మనం తెలుసుకోవడమే ధ్యానం, సత్యాన్ని తెలుసుకోవడమే ధ్యానం.
ఆలోచనారహితంగా ఉండడమే ధ్యానం. అంటే ఈ కర్మ వల్ల ఏమొస్తుంది, ఈ పని వల్ల ఏమొస్తుంది అని ఎంత ఆలోచించాలో అంతే ఆలోచిస్తాం మేడం. మనం చెప్తూ ఉంటాం ధ్యానం చేసినప్పుడు ఎరుకుతో ఉండాలి, జీవితం ఎరుకుతో వెళ్తుంది అంటాం. చిన్న ఉదాహరణ చెప్తాను మేడం మీకు అర్థం కావడానికి. మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం, ఎవరో వచ్చి ఒక చైర్ లాగుతారు, ఆ శబ్దానికి మనకు వెంటనే కోపం వస్తుంది. ఎవరు వచ్చారు, చైర్ ఎందుకు లాగాలి, నేను ధ్యానం చేసిన డిస్టర్బ్ చేయకూడదని తెలీదా, పలానా వాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళే రోజు లేటుగా వస్తారు, ఏ ఇంత పక్కకి నా పక్కన వేసేసుకోవాలా, తగులుతూ కూర్చుంటే నేను ధ్యానం ఎలా చేస్తాను, ఇలా మనకు ఒక 10-15 ఆలోచనలు వచ్చేస్తాయి ఆ చిన్న శబ్దానికి. ఎరుక అంటే మనకి చైర్ లాగారు అంతే, అక్కడతో ఆలోచన ఆగిపోవాలి మేడం. ఒకే ఆలోచన, అక్కడ శబ్దం వచ్చింది అనేది మన అవగాహనకు వస్తుంది. ఎంత డీప్ ధ్యానంలో ఉన్నా ఎరుక అనేది ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది లీల మాత్రంగా మనకు తెలుస్తుంది. కానీ దాని మీద మనం ఫోకస్ చెయ్యం, ఒక్క ఆలోచన దగ్గర అయిపోతాం. ఈ ఆలోచనలు ఉన్నాయి కదండి మనకు 10-15 ఆలోచనలు, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇప్పుడు చైర్ ఎందుకు లాగారు, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ అనుకో, ఆ ఆలోచనలు ఏవి రావు. అప్పుడు మనం కరెక్ట్ ధ్యాన స్థితిలో ఉన్నట్టు మనల్ని మనం పరీక్షించుకుంటే. ఎరుక అంటే ఆ వస్తువు విషయం. ఎవరైనా అన్నారనుకో, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అది తెలుస్తుంది అంతే, ఆ విషయం వదిలే. వాళ్ళ మనస్తత్వం అంతే, వాళ్ళ వ్యక్తిత్వం అంతే, వాళ్ళు అలాగే అంటారు, నేను అలా కాదు కదా, ఆ విషయం అక్కడ వదిలేసుకుంటాం అన్నమాట. అదే మామూలు జీవితంలో ఉన్నప్పుడు, అవగాహన లేనప్పుడు, సత్యం తెలియనప్పుడు ఏమంటాం, వాళ్ళు నన్ను ఎందుకు అనాలి, రోజు పొద్దున్న నేను సాయంకాలం వరకు ఇన్ని పనులు చేసి పెడుతున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఒకసారి అన్నది మనం 100 సార్లు రిపీట్ చేసుకొని మన వైబ్రేషన్స్ తగ్గించేసుకుంటాం. మనం ఇంత సాధన చేసి కొంత శక్తిని తెచ్చుకుంటున్నాం, అనవసర విషయాల మీద ఆ శక్తిని మనం ఆ, ఖర్చు చేసేస్తూ ఉంటాం. ఒక ₹1,00,000 తెచ్చి దాచుకున్నామండి, పెళ్ళికని పెట్టుకున్నాం మనం, పక్క వాళ్ళు ఎవరో వచ్చి అడిగారని ఇచ్చాము, ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఆ పెళ్లికి మనకు డబ్బులు ఉండవు. అలాగే మనం ధ్యానం చేసి సత్యాన్ని అన్వేషించి ధర్మపరంగా వెళ్తున్నప్పుడు చాలా శక్తిని తెచ్చుకుంటాం మనం. ఆ శక్తిని ఏం చేస్తే ఇలా అనవసర విషయాలకు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలాగ అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అన్న విషయాలు ఖర్చు చేసేస్తాం, ఈ శక్తిని అంతా పోగొట్టుకుంటున్నాం. అందువల్ల శక్తి పోగొట్టుకోకుండా ఉండగలిగితే కర్మలు మనం ఏది చెయ్యాలో అదే చేస్తాం. మళ్ళీ జన్మకి మనకి చక్కటి మార్గాన్ని మనమే ఏర్పరచుకుంటాం, వేరే వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు మనకి. మన మన ఏంటిది, మనమే సృష్టికర్తలం అంటారు కదా పత్రి సారు, అలా మనమే రాసుకుంటాం. అందువల్ల ఎప్పుడూ ధైర్యంగా ఉండండి, సత్యాన్ని మాత్రం తెలుసుకోండి, సరిపోతుంది మనకి. మిగిలిన చట్టం తన పని తాను చేసుకెళ్ళినట్టు, ఏ పని ఏ లక్ష్యంతో వచ్చామో ఆ లక్ష్యంతో మనం వచ్చేస్తాం మేడం. థ్యాంక్ యూ. బాగా చెప్పారు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరైనా మాట్లాడితే అన్ని చేసుకొని మాట్లాడండి మాస్టర్స్, ఏమైనా డౌట్ ఉన్నా, ఇలాంటివి ఈ సబ్జెక్ట్కే కాదు, మీకు మామూలుగా ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా. మేడం, చాలా చక్కగా అర్థమైనట్టుంది అందరికీ, ఏ రకమైన డౌట్స్ లేనట్టున్నాయి, ఎవరు అన్మ్యూట్ చేసుకోవట్లేదు. చాలా చక్కగా చెప్పారు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఒకే ఇన్ని జన్మలోది ఒకే జన్మలో తీసుకున్నా కూడా అదంతా మనం భరించలేము. ఒక్కరికి 100% వాళ్ళకు మనము ఇస్తాము కర్మ, ఇంతకుముందు చేస్తాము వాళ్ళ విషయంలో. 20% ఇస్తేనే అసలు దాన్ని తట్టుకోలేక విపరీతమైన దుఃఖంలోకి వెళ్తాము. అలాంటిది మరి ఒకే జన్మలో అంత తెచ్చుకొని కూడా తీర్చుకోలేం కదా మేడం. అందుకే పునరపి జన్మం పునరపి మరణం. ఆ శరీరం ఉంటేనే శరీరంతో ఏ కర్మనైనా చేస్తాము, శరీరం లేకపోతే కర్మ చేయలేము, ఆత్మస్థితి ఏమి చేయలేము. కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాలి మనం. ఓకే మేడం, చాలా చక్కగా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా. మేడం ఇవన్నీ కూడా అసలు మనం ఆలోచించకూడదు, ఏ కర్మ వస్తే కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంటేషన్ అంతే. ఈ నిమిషం ఏంటి అనేది చూసుకొని రేపేంటి మళ్ళీ జన్మ ఏంటి ఇవన్నీ కూడా మనం ఆలోచించక్కర్లా. అంటే ధ్యానంలోకి రాకముందు ఇలాంటి డౌట్స్ రావుగా మేడం, ధ్యానంలోకి చాలా వచ్చినాక ఏంటంటే ఓకే మేము ఇప్పుడు కూడా ఈ జన్మలో చేసినాము కొన్ని కర్మలు, అవి ఈ జన్మలోనే తీర్చుకుంటే బాగుండు అన్న ఆలోచన వస్తుంది. అంటే వస్తుంది. ఆ లేదు, అంటే మనము మేడం మన ఇన్ని జన్మలు ఎందుకు, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవడం ఎందుకు, అక్కడే ఉండొచ్చు కదా మంచిగా ఈ ఆత్మస్థితిలో జన్మలో అని తీసుకుని వెళ్తే ఇటువంటి డౌట్స్ బాగుంటుంది. వస్తూనే ఉంటాయి కదా మేడం. మనకి ఏంటంటే మేడం భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకి పూర్తి జ్ఞానాన్ని అందించలేకపోతారు మేడం. నువ్వు ఈ రోజు వచ్చేసావా, ఈ కొబ్బరికాయ కొట్టు పుణ్యం వస్తుంది, దీపం పెట్టు పుణ్యం వస్తుంది అని మనల్ని ఆ విధంగా మోల్డ్ చేసేసారు మేడం. మనకేంటంటే భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్తారు, ఆ పని చెయ్యి ఇది అవుతుంది, లేదంటే ఈరోజు ఉపవాసం ఉండు, ఈరోజు జాగరణ ఉండు అని చెప్పారు తప్ప మనకి సత్యాన్ని అందించలేకపోయారు మేడం. కొన్ని నిజాలే చెప్పారు, వాళ్ళు సత్యాన్ని అందించలేకపోయారు.
అంటే అమ్మ చెప్పింది కదా పూజ చేద్దాం, లేదా అమ్మమ్మ చెప్పింది కదా కొబ్బరికాయ కొడదాం, ఇలా అలవాటు పడిపోయి మన ఆలోచన రీతులు ఇటు ధ్యాన మార్గంలోకి వచ్చాక అసలైన సత్యాన్ని గ్రహించుకోవడానికి ప్రయాణం మొదలు పెట్టాం మేడం మనం. అందుకు క్లారిటీ వస్తూ ఉంటది. ధ్యానం అంటే నిన్ను నువ్వు అంటే తెలుసుకోవడం ఆ అంటారు. మార్గంలో ఉంచడం కోసము వాళ్ళు అలా చెప్తూ ఉంటారు మేడం మనల్ని. చెప్తూ ఉంటారు మేడం. ఆ, మనకి వివరణ అనేది అందించడం మనం ఉమ్, అడగలేదు కూడా. యాక్చువల్లీ ఇప్పుడు ఆ, పిల్లలు ఏదైనా పని చెప్తే ఎందుకు చేయాలి అని అడుగుతారు. అప్పుడు మనం ఆలోచిస్తాం ఇది ఎందుకు చేయాలి అని. మనం అలా ఆలోచించలేదు. ఎవరేం చెప్తే అమ్మ చెప్పింది వినాలి, అమ్మమ్మ చెప్పింది వినాలి, పెద్దలు చెప్పారు వినాలి, గురువుగారు చెప్పింది వినాలి అని చెప్పి మనం కళ్ళు మూసుకుని అది విన్నాం. వాళ్ళకు అలా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పడము, వాళ్ళకే అవగాహన అంతే. లేకపోవడం, ఒకవేళ మనం అడిగినా మనకు తెలియచెప్పకపోవడము అలా. వాళ్ళు యాక్చువల్ ఏంటంటే సత్యం వాళ్ళకే తెలియలేదు. ఎందుకంటే సత్యం తెలియాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం ఏమీ లేదు. ఎంతసేపు మన ఇంట్లో ఉండి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మన ఇంట్లో ఉన్నాం అనుకో, కూర వండాలనుకో, ఆయనకి ఏమి ఇష్టం కూర, పిల్లలకి ఏమి ఇష్టం, అత్తయ్యకి ఏమి ఇష్టం, మావయ్యకి ఇష్టం అని ఆలోచిస్తాము. మన ఇష్టం ఏంటంటే చిన్న కూరే వండుకోలేను మనం. మన గురించి మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. మేడం ఇప్పుడు వంటలు ఇవి అన్నా కూడా మనం ఇంట్లో అన్ని చేసి పెడుతున్నాము అంటే ఇప్పుడు హస్బెండ్ గా తను సంపాదించడానికి తను ఆ కర్మ తీసుకొని వచ్చాడు మన కోసం భూమి మీదకి. మనము వాళ్ళకు బాధ్యత, మనము అక్కడి నుంచి ఈ బాధ్యతను తెచ్చుకున్నాం కాబట్టి చేస్తున్నాము. అక్కడి నుంచి అంతే తెచ్చుకున్నాము, మనం భూమి మీదకి వచ్చినాక అది మర్చిపోయినాము, చేస్తున్నాము. అంతేగాని నేను చేస్తున్నా అనే భావన లేకుండా ఇప్పుడు మీరు అనుకో. ఈ రోజు చెప్పిన క్లాసే అది మేడం. అదే మేడం. అంటే ఇది ధర్మం మేడం. ఒక భార్యగా, భర్తగా, అవును. అన్నగా, మామగా, తమ్ముడుగా, ఇలాగా ఒక ధర్మం అది. ధర్మం నిర్వర్తించకుండా ఏది చేసినా ఫలితం ఉండదు మేడం. ధర్మాన్ని వదిలి చేయలేం మనం. ఆ, అయితే ఇప్పుడు ఈరోజు జీవులను చంపినా లేదంటే కొన్ని ఎవరినైనా హత్య చేయడమో లేకుంటే వాళ్ళని హింసించడమో అలా చేసినప్పుడు కూడా ఇప్పుడు భక్తి మార్గంలో ఏం చెప్తారంటే అలా చేయడం వల్ల నువ్వు పాపం చేస్తున్నావు, నరకానికి వెళ్తావు అలా అనడం వల్ల కూడా నిజంగా అది తెలుసో తెలియకనో కానీ ఒక ధర్మంలో ఉండగలిగారు. అదే అది. అంటున్నాను. మనం చెప్పింది వినప్పుడు చేసాం. ఇప్పుడు అది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే ఒక అవగాహనకు రావడానికి మనకు ధ్యానం జీవితం ఉపయోగపడుతుంది మేడం. చెప్పింది చెప్పినట్టు చేయాలి. అందులో ఉన్న లోతులు ఏంటి అనేది అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మనం. అందుకు ఎప్పుడైనా ఇంతవరకు మనకు ఆ అది అవగాహన లేకపోవడం వల్లనే ఇప్పుడు క్వశ్చన్స్ లేకపోవడం ఎక్కువ వల్ల మేడం వస్తున్నాయి మేడం ఎక్కువ ఆ, తెలుసుకోవడానికి. ఒక సంశయంగా చెప్పారని చేయడం వేరు, మనకి ఇష్టమై చేయడం వేరు. ఇప్పుడు అవును. మనకు అది తెలుస్తుంది మేడం. అంతే. కష్టంగా చేసినా ఇష్టంగా మార్చుకుంటున్నాం మేమందరం. మార్చుకుంటున్నాం మనం. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ ధన్యవాదాలు. యూ సో అయితే మచ్ అమ్మ. పద్మ మేడం గారు అన్నది ఏంటంటే ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే, అంటే ఈ జన్మలో మనం ఎన్నో జీవులను చంపి తిన్నాం. మాంసం అయితే ముందు తిన్నాం కదా ధ్యానంలోకి రాకముందు. అయితే ఇప్పుడు జీవిని కోస్తుంటే నిజంగా మనం చూడలేము. అప్పుడు మనకెంత అంటే చూడలేము. కాకపోతే మనం మొహం తిప్పుకొని ఇలా కట్ చేసి ఇవ్వు తీసుకెళ్తానంటాం, తెచ్చుకుంటాము, వండుతాము, ఆ నాలుక రుచి కోసం తింటాము. కాకపోతే నీకు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చావు కాబట్టి ఆ జీవులను కోస్తున్నారు, ఇలా జరుగుతుంది. అప్పుడు కూడా కరుణ ఉంటది మేడం. కరుణ వల్లనే మనము నిజంగా చెప్పాలంటే దాన్ని ఓపెన్ గా ఇలా చూడలేము. డైరెక్ట్ ఏ జీవిని కోస్తున్నా కూడా ఏ మనిషి చూడలేడు. ఎందుకంటే ఆ కరుణ రసం అనేది మనలో ఉంటుంది. అప్పుడేంటంటే ఇప్పుడు తను ఇన్ని రోజులు తిన్నారు ఇప్పుడు ఆ జీవులను చంపుతూ ఉన్నారని తెలిసిన ఆలోచన వచ్చినా కూడా ఆమె లోపల ఒక రకమైన దుఃఖము బాధ ఉంటుంది చూడండి. దానివల్ల కర్మ క్లియర్ అవుతుంది అలా. ఆ ఇచ్చి ఈ జన్మలో క్లియర్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. అంతే. అక్కడ తగ్గించుకుంటే మనకి మళ్ళీ ఏంటంటే జన్మకి పునాదులు వేసుకుంటాం మనం మనం అవును మేడం. శాంతమైన జీవితానికి. ఇది ఒకటి మేడం. మనం మానాలనుకున్నా కొన్ని జీవహింస చేయట్లేదు అనుకున్నాం, దోమకుట్టింది తప్పమని కొడతాం వెంటనే. అక్కడ తెలుసు మనకి. ఇలా అనుకోం. అవి కొన్ని ఏంటంటే ఆ అందుకే బుద్ధి కర్మానుసారినని అందుకే వేదం చెప్తుంది. ఆ కర్మ ఏది చెయ్యాలని ఉందో దాని వెనకాల బుద్ధి పరిగెడుతూ ఉంటుంది. అంటే ఒక దాని స్థితి కోటి దోమలకు ఇలాంటివి, అంటే దోమల కంటే మానవుడు ఉత్తమమైన జన్మ మేడం. దోమలు అంటే ఒక 1000 అంటే కోటి దోమలు కలిస్తే ఒక ఒక ఆత్మగా ఉంటుంది. అట్లాంటప్పుడు అవి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఒక దోమ చచ్చిపోయిందంటే మళ్ళీ పుడుతుంటాయి అలా. మన మనిషి అనేది ఎన్నో జన్మలు అలాంటివి అన్నీ దాటుకుంటూ వచ్చిందే మానవ జన్మ కాబట్టి మనం ఉంటేనే మన కర్మలైనా క్లియర్ చేసుకోగలం, జ్ఞానాన్ని కూడా పెంచుకోగలం కాబట్టి అలాంటివి కొన్ని తప్పవు. మనం కొన్ని అసంకల్పితంగా కూడా కావాలని కొన్ని చంపడం కాదు. ఉమ్, మనకు ఇబ్బంది కలిగించి ఇలా మనము తెలియకుండా జరిగిపోవడం వేరు. అదే ఉద్దేశపూర్వకంగా చెయ్యొద్దు. అదే అన్న
అది ఉద్దేశపూర్వకం లేకపోయినా కొంత పనులు మనకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది కర్మ. పూర్వజన్మలో ఉన్న లింక్స్ మనకు తెలియదు కాబట్టి అవి అలా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అందుకే ఇదివరకు అయ్యో మాంసం తిన్నాము అని అనుకుంటే అప్పుడు కర్మ అదే, ఇప్పుడు కర్మ ఇది, ఈ చేంజ్. ధర్మం అవునండి. మారుతూ ఉంటుంది. అయితే సత్యం ఈ సదా జన్మలో ధర్మం కూడా చెందాం. ఇప్పుడు ఈ మాంసం గురించి అయినా ఇంకా లేదంటే వ్యక్తుల గురించి అయినా వాళ్ళని ఇలా చేశాను నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు అని తెలుసుకొని మనం ఎప్పుడైతే ఆ ప్రాశ్చాత్తాపం అంటే ఆ మనము కూడా వాళ్ళ స్థితిలోకి వెళ్ళి ఆలోచించి మనం ఆ ప్రాశ్చాత్తాపం పొందినప్పుడు నిజంగా ఈ జన్మలోది ఈ జన్మలోనే క్లియర్ అవుతుంది పద్మ మేడం. నాకు తెలిసింది చెప్పాను మేడం, ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను తెలుసుకున్నది. అదే. మేడం ఒక 5 minutes ధ్యానం చేపిస్తారా మీరు? ఓకే, షూర్ మేడం. మాస్టర్స్ అందరూ ధ్యాన స్థితిలోనే కూర్చోండి. మాస్టర్స్ అందరం కాళ్ళు క్రాస్ చేసుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, సాధ్యమైతే నిటారు కూర్చుందాం. ఎలా కూర్చుంటే మనకు కంఫర్ట్గా ఉంటుందో సుఖాసనంలో కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకుందాం. ఈ లౌకిక ప్రపంచం నుండి అలౌకిక ప్రపంచానికి ప్రయాణం చేద్దాం మిత్రులారా. చక్కగా ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అనేక ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చే ఆలోచనలు రానిద్దాం, పోయే ఆలోచనలు పోనిద్దాం. మన దృష్టిని, మన ధ్యాసని శ్వాస మీదకు మరలించుకుందాం. శ్వాస అంటే మనం పీల్చే గాలి, వదిలే గాలిని గమనించుకుందాం. నిత్యం సహజ సిద్ధంగా చేసే పీల్చే గాలిని, వదిలే గాలిని గమనించుకుందాం. శ్వాసానుసంధానం. ఎవ్వరం కళ్ళు తెరవద్దు మిత్రులారా. చక్కగా మన ధ్యాసను, మన దృష్టిని శ్వాస మీదకు మరలించుకుందాం. ఎవరం కళ్ళు తెరవద్దు మిత్రులారా. చక్కగా ధ్యానం చేద్దాం. ఆలోచనలు మనలో చోటు చేసుకున్నప్పుడు మన దృష్టిని, మన ధ్యాసను శ్వాస మీదకు మరలించుకుందాం. శ్వాసానుసంధానం.
ఓకే 2 నిమిషాలు. ఎంత ప్రశాంతంగా, ఎంత సునాయాసంగా ఈ లౌకిక ప్రపంచం నుంచి అలౌకిక ప్రపంచానికి వెళ్ళామో అంత ప్రశాంతంగా, అంత సునాయాసంగా తిరిగి ఈ లౌకిక ప్రపంచానికి రావడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం మిత్రులారా. ఆఖరి ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, 2 చేతుల్ని కళ్ళ మీద బోర్లించుకుందాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు మూస్తూ తెరుస్తూ మెల్లమెల్లగా చేతులు చూసుకుంటూ అద్భుతమైన ధ్యానాన్ని ప్రసాదించిన పరమ గురువు సద్గురు సుభాష్ పత్రి సార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మేడం ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. మేడం కూడా చాలా బాగా సమాధానం ఇచ్చారు. అందరం ఒకసారి మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు థ్యాంక్ యూ. సాయంత్రం దృష్టిని బట్టే సృష్టి పత్రిజీ ప్రబోధాల మరో అంశం ఈవినింగ్ ఒక జూమ్ సెక్షన్ ఉంది మేడం, మీకు నేను లింక్ షేర్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాయుడు గారి జూమ్ లో జాయిన్ అవ్వండి. అవి పత్రిజీ ప్రబోధాలే. మన దృష్టి ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనే దాని గురించి పత్రి సార్ ఇచ్చిన వివరణ ఈ పత్రిజీ ప్రబోధాల్లో టాపిక్ సార్ చెప్పినవి. మనకి ఆ టైం ఖాళీ చేసుకొని ఖాళీ ఉన్న జూమ్ లో జాయిన్ అవ్వండి మేడం. మళ్ళీ కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం మనం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హ్యావ్ ఎ నైస్ డే. ధన్యవాదములు మాస్టర్స్. మళ్ళీ సాయంత్రం 9 గంటల క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.